पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। जय मंत्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాలు. 4వ పాఠము ఎక్సర్సైజులు తీయండి. లింగ్ లకారం గురించి చెప్పుకున్నాం మొన్న మనము. లింగ్ లకారానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఎక్సర్సైజ్ తీయండి. కిందున్న నా పుస్తకంలో 68 పేజ్ నెంబర్ 68 కిందనున్న క్రియాపదముల లింగ్ లకార రూపాలను ప్రథమ పురుష ఏకవచనంలో రాయండి అన్నారు. అంటే నార్మల్ లట్లకారం ఇచ్చారు, మనము లింగ్ లకారము రాయాలన్నమాట. గచ్చతికి గచ్చేత్ లాగా క్రీడతికి ఏమవుతుంది? క్రీడేత్. క్రీడేత్. నయతి త్యజతి త్యజేత్. చోరయతి చోరయేత్. వదతి వదేత్. పశ్యతి పశ్యేత్. ఉపవిశతి ఉపవిశేత్. ఇక్కడికి పరస్మైపద దీంట్లో కూడా వచ్చినాయి. ఇక్కడ ఆత్మనేపద వస్తుంది చూడండి. వందతేకి వందేత. ఓకే. కథయతి కథయేత్ మాత్రమే వస్తుంది. కథయతి పరస్మైపది కాబట్టి కథయేత్ అని వస్తుంది అంతే. శృణోతి శృణుయాత్ అని వస్తుంది. అది స్పెషల్ క్రియాపదం కాబట్టి. రైట్. సో మిగతా మిగిలిన వచనాలను రాయమని చెప్పారు. సో నేను ఒక్కళ్ళని అడుగుతాను, ఉండండి. రమాదేవి గారు జీ. ఎగ్జాంపుల్ చెప్తాను. తిష్టేత్ ఇస్తే తిష్టేతాం తిష్టేయు రాశారు. చెప్పండి మేడం నెక్స్ట్ ది. స్పృశేత్ స్పృశేతాం స్పృశేయుః. స్పృశేత్ స్పృశేతాం స్పృశేయుః. కరెక్ట్. కృష్ణవేణి గారు నెక్స్ట్. తాడయేత్ తాడయేతాం తాడయేయుః. తాడయేత్ తాడయేతాం తాడయేయుః. కరెక్ట్. శోభ ఎం గారు చెప్పండి. చోరయేత్ చోరయేతాం చోరయేయుః. చోరయేత్ చోరయేతాం చోరయేయుః. కరెక్ట్. కృష్ణఫణి చెప్పండి నెక్స్ట్ ది. దధ్యాం దధ్యావ దధ్యామ. చెప్పినవి కరెక్టే కానీ అది ధ్యా కాదు, ధ్యా అంతే. అది విద్యాలో ధ్యా అలా రాసింది ఒత్తు పలకూడదు. రైట్. దద్యాం దద్యావ దద్యామ అది ధా కింద పలకకూడదు. ఓకే రైట్. రామినేని సత్యవతీ దేవి గారు అన్మ్యూట్ చేసుకుని నెక్స్ట్ చెప్పండి మేడం. డాష్
కుర్యావ డాష్ కుర్యాం కుర్యామ కుర్యావ కుర్యాయ కుర్యామ కుర్యావానే కుర్యాయా కాదది కుర్యాం కుర్యావ కుర్యామ ఎస్ ఆ. రమాదేవి గారు నెక్స్ట్ వన్ చెప్పండి జానీయాత్ జానీయాతాం జానీయాయుః జానీయుహు జానీయుః జానీయాత్ జానీయాతాం జానీయుహు ఓకే రాంబాబు గారు నెక్స్ట్ వన్ ఉపవిశేత్ ఉపవిశేతాం ఉపవిశ్యు ఉపవిశేయుహు ఉపవిశేయు ఉపవిశేత్ ఉపవిశేతాం ఉపవిశేయుహు ఉపవిశేయుః. ఓకే నెక్స్ట్ Okay. శ్రీవాణి శైలజ నెక్స్ట్ వన్ అన్మ్యూట్ వందేత వందేయాతాం వందేరన్ అంతే వందేత వందేయాతాం వందేరన్ కరెక్ట్ శ్రీలక్ష్మి గారు నెక్స్ట్ వన్ ఇద్దరు శ్రీలక్ష్మిలు ఉన్నారు ఇద్దరు ఇంటి పేర్లు పెట్టలేదు నాకు తెలియట్లేదు ఒక ఆవిడ అన్మ్యూట్ చేసుకున్నారు ఆల్రెడీ తెలుగులో పేరు రాసుంది చెప్పండి మేడం హరేత్ హరేతాం హరేయుః హరేత్ హరేతాం హరేయుహు మీరు ఇద్దరు శ్రీలక్ష్ములు ఇంటి పేర్లు పెట్టుకుని లాగిన్ అవ్వండి ఈసారి నుంచి లేకపోతే నాకు తెలియదు ఓకేనా అలాగే మేడం రైట్ సో నెక్స్ట్ విమలా గారు లాస్ట్ వన్ యా శుభ మధ్యాహ్నం మహోదయి కథయేయం కథయేవ కథయేమ కథయేయం కథయేవ కథయేమ రైట్ ఓకే నెక్స్ట్ వర్తమాన కాలంలోని వచన పురుషులను చూసి లింగ్ లకార రూపాలను రాయాలట అంటే ఇప్పటి వరకు మీకు ఏం చేశారు పైన అంటే ప్రథమ పురుషలోనే ఇచ్చారు ఏదో ఒక బిట్ ఇవ్వడం ప్రథమ పురుష ఇచ్చారు ఉత్తమ పురుష కూడా ఇచ్చారు బట్ ఇక్కడ అక్కడ 3 రాయమని ఇచ్చారు రూపాలు ఇప్పుడు సెకండ్ బిట్ లో రాసింది రైట్ ఏదో ఒక రూపం ఇచ్చారు మిగతా 2 రాయమన్నారు కానీ ఇక్కడ అట్లా కాదు వాళ్ళు ఇచ్చినది ఏ పురుషలో ఏ వచనంలో ఉందో చూసుకుని దాని ప్రకారంగా లింగలకార రూపం చెప్పాలి ఎగ్జాంపుల్ పఠంతి ఉందనుకోండి అది ప్రథమ పురుష బహువచనంలో ఉంది కాబట్టి లింగలకారంలో కూడా ప్రథమ పురుష బహువచన రూపం మాత్రమే చెప్పాలి పఠేయుహు అని రైట్ హసంతికి ఏమొస్తుంది హసేయుః హసేయుహు ఇలాంటివి అందరూ ఒకసారి చెప్పేసేయచ్చు మళ్ళీ వాక్యాలుగా వచ్చినవి ఒక్కొక్కళ్ళని అడుగుతాను హసంతి హసేయుహు ఖాదతి ఖాదేత్ ఖాదేత్ వందతే వందేత వందేత కంపతే కంపేత లిఖంతి లిఖేయుః లిఖేయుః భవంతి భవేయుః భవేయుః కరోతి కుర్యాత్ 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 అంతే ప్రవహతి ప్రవహేత్ తిష్టంతి తిష్టేయుః పతతి పతేత్ హసంతి హసేయుః మిలంతి మిలేయుః నమతి నమేత్ శోభతే శోభేత శోభేత కంపంతే కంపేరన్ ఓకే కంపేరన్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మబ్బులు నల్లగా ఉన్నాయి మబ్బు పట్టి ఉందిట అనే విషయం ఆధారంగా తర్వాత ఏం జరగవచ్చని ఒకడు ఊహిస్తున్నాడు అతని ఆలోచనను వర్తమాన కాలంలో ఇవ్వడమైనది మీరు సంభావనార్థకమైన లింగ్ లకార రూపాలను వాడుతూ ఈ వాక్యాలను మరలా వ్రాయండి అన్నారు రాయాల్సింది ఏమీ లేదు అక్కడ లట్లకారాన్ని అదొక్కటి మారిస్తే చాలు కాకపోతే ఇప్పుడు నాకు చేయాల్సింది ఏంటంటే ఇందాక వరుస ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి పెట్టినప్పుడు మీరు వాక్యం చదివి అర్థం చెప్పి దాన్ని మార్చి చెప్పాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదాని వాడు మబ్బులు నల్లగా పట్టేసరికి వాడు అనుకుంటున్నాడు ఫస్ట్ ఇదానీ వృష్టి భవతి ఇప్పుడు వర్షం పడుతున్నది దాన్ని మనం మార్చాలి అంటే ఇదానీము వృష్టి మారదేమి భవతి కాస్త భవేత్ అవుతుంది ఇదానీ వృష్టి భవేత్ ఓకే అక్కడ తదైంది
సో నెక్స్ట్ నుంచి నేను పేరు చదివిన వాళ్ళు వాక్యం చదివి దాని అర్థం చెప్పి దాని రూపం మార్చి చెప్పండి. లక్ష్మి గారు మేడం అన్మ్యూట్ చేసుకోవాలి. జలబిందవః పతంతి. ఉమ్, జలబిందువులు పడుతున్నాయి. ఆ, జలబిందవః పతేయుః. పతేయుః. జలబిందువులు పడవచ్చు. ఆ, అంతే అంతే కరెక్ట్. జలబిందవః పతేయుః. భవానీ గారు నెక్స్ట్ వన్. మార్గేషు జలం ప్రవహతి. మార్గంలో జలం ప్రవహిస్తున్నది. మార్గేషు జలం ప్రవహేత్. అంతే, మార్గేషు జలం ప్రవహేత్. కరెక్ట్. శ్రీలక్ష్మి గారు ఇందాక చెప్పిన ఆవిడ కాకుండా ఇంకొక ఆవిడ, ఈవిడ వీడియో ఆన్ అయింది, ఆవిడ వీడియో ఆన్ అయ్యలేదు, కాబట్టి మీరు చెప్పండి మేడం. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి, అందరినీ మ్యూట్ లో పెడతాను నేను. రైట్, చెప్పండి. భూమి ఆర్ద్ర భవతి. భూమి తడితో ఆర్ద్రంగా ఉంది. తడిగా నీటితో ఉంటున్నది. తడిగా ఉంది. అంతే, తడిగా భూమి ఉంటుంది. అంతే, భూమి ఆర్ద్రా భవతి. కరెక్ట్, చెప్పండి మేడం. భూమి ఆర్ద్ర భవేత్. భూమి తడితో ఉండవచ్చు. ఆర్ధా కాదండి, అది ఆర్ద్ర. ఆర్ద్ర ఆర్ద్ర ధా ఒత్తుదా పలకూడదు, ARDRA పలకాలి అక్కడ, ఆర్ద్ర అని పలకాలి. ఓకే, ఆర్ద్రం. ఆర్ద్ర భవేత్. భవేత్. కరెక్ట్. సరోజమ్మ గారు నెక్స్ట్ వన్. జనాః ఆశ్రయే తిష్టంతి. జనులు ఆశ్రయం అంటే ఏంటి మేడం? ఆశ్రయం. షెల్టర్. షెల్టర్ అనే మాట దానికి ఆశ్రయంలో అనొచ్చు, తప్పేం లేదు. ఓకే, ఆశ్రయంలో నిల్చున్నారు. జనాః ఆశ్రయే తిష్టేయుః. జనాలు ఆశ్రయంలో నిలబడవచ్చు. అంతే, జనాః ఆశ్రయే తిష్టేయుః. కరెక్ట్. వాణి ఉప్పలూరి గారు నెక్స్ట్ వన్. కేచన ఛత్రం ఉద్ఘాటయంతి. ఎవరో కొంతమంది గొడుగును తెరుస్తున్నారు. కరెక్ట్. కేచన ఛత్రం ఉద్ఘాటయేయుః. కరెక్ట్. కరెక్ట్. కొంతమంది గొడుగును తెరవవచ్చు. కరెక్ట్. కరెక్ట్. నెక్స్ట్, కేచన ఛత్రం ఉద్ఘాటయేయుః. కళ్యాణి చెప్పండి నెక్స్ట్ వన్. మహోదయ యానాని మందం గచ్చంతి. యానాని అంటే ఏరోప్లేన్ మెల్లిగా వెళ్తుంది. ఎవరు చెప్పారండి? యానాని అంటే విమానాన్ని కాదు, వాళ్ళంది యానాని అంటే వాహనములు అని అర్థం. వాహనములు మెల్లిగా వస్తున్నవి. ఏమిటండి గచ్చంతికి వెళ్తున్నవి వస్తున్నవి ఎలా చెప్తారు మీరు? వాహనాలు మెల్లిగా గచ్చతి ఆగచ్చతి వెళ్తున్నవి. యానాని మందం గచ్చేయుః. యానాని మందం గచ్చేయుః. కరెక్ట్. టి రమాదేవి గారు నెక్స్ట్ వన్. నమస్కారం మహోదయ. యానాత్ అవతీర్య జనాః ధావంతి. అంటే వాహనం అండి, అర్థం తెలియట్లేదు. అవతీర్య మీరు ఫస్ట్ యానాత్ ఏంటో చెప్పాలి కదా. యానాత్ ఇది ఎక్కడ కూడా అండి, ఇందాకే కదా యానం అంటే ఏంటో చెప్పాను కదా. యానాత్ ఏ విభక్తి వచ్చింది? వాహనం. వాహనం. యానాత్ అంటే ఏ విభక్తి వచ్చింది? యానాత్ యానము నుండి పంచమి విభక్తి అండి, అది విభక్తులు రాకపోతే కష్టం మేడం. యానము వాహనము నుండి అవతీర్య దిగి జనులు పరిగెడుతున్నారు. ఇప్పుడు చెప్పండి. యానాత్ అవతీర్య జనాః ధావేయుః. సరళ గారు నెక్స్ట్ వన్.
బయట ఎక్కడైనా ఉన్నారా? ఫోన్లేండి, తర్వాత చెప్దురు కానిలేండి. ఎక్కడో తిరుగుతున్నట్టున్నారు. అన్మ్యూట్. పడుతుందండి ఇప్పుడు వినపడుతోంది. ఇందాక వినపడుతుందండి. వినపడుతోంది. నిర్ధనానాం గృహిణి పతంతి. ఏమిటది? నిర్ధనానాం ఉండండి, అంటే ఉండండి. ఏంటది? వాక్యం మళ్ళీ చెప్పండి. నిర్ధనానాం అండి. అది కరెక్ట్. తర్వాత వాక్యం, తర్వాత మాట. గుహాని సారీ గృహాణి. గుహాని గృహిణి గృహాణి అన్నారు ఇందాక. అవునండి, క్షమితం. గుహాని పతంతి. ఒక్క నిమిషం అండి. గు కాదు, గృహాణి. గృహాణి బహువచనం. రైట్. గృహాని పతంతి. నిర్ధనానాం షష్ఠి విభక్తిలో ఉంది. నిర్ధనుల యొక్క గృహిణి అంటే భార్య అండి. మళ్ళీ గృహిణి అంటారు, గృహాణి అండి. చాలా ఇంపార్టెంట్ పదం అనేది, చాలా ఇంపార్టెంట్. శబ్దమే సంస్కృతానికి ఆధారము. దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. గృహిణి అంటే అర్థం మారిపోతుంది. గృహాణి అనే చెప్పాలి, అక్కడ పొరపాటు చేయకూడదు. గృహాని గృహములోనండి. వారి యొక్క ఇల్లు. వర్షం వస్తే ఏమవుతుందో ఊహిస్తున్నాడు కదండి. సో కొంతమంది పేదవారి యొక్క ఇల్లు పడిపోతున్నవి, కూలిపోతున్నవి అని అర్థం. పడిపోతున్నాయి, పేదవారి యొక్క ఇల్లు పడిపోతున్నాయి. నిర్ధనానా గృహాని పతేయుహు. నకారం పలకాలి, నకారం పలకూడదు. అక్కడ గృహాని అనకూడదు, గృహాణి అని అనాలి. ఓకే, నెక్స్ట్ సుజాత భావిరి శెట్టి. నెక్స్ట్ చెప్పండి. తద్గృహజనాః రోదనం కుర్వంతి. ఆ జనులు ఏడుస్తున్నారు. ఆ ఇళ్ల జనులు ఎవరైతే పడిపోయారో అవి కాదు కాబట్టి ఆ ఇళ్ల జనులు ఏడుస్తున్నారు. తద్గృహజనాః రోదనం కుర్యాః. కుర్యుహు దీర్ఘం ఉండదు, కుర్యుహు. ఓకే, నెక్స్ట్ పెనుగొండ పద్మజ గారు లాస్ట్ వాక్యం చెప్పండి. అధికారిణ్యః ఆగచ్చంతి. అధికారి వస్తున్నారు. అధికారి అనకూడదు కదా. అధికారిణః బహువచనంలో ఉంది, గుణిన్ శబ్దం లాగా వస్తుంది అది. అధికారులు వస్తున్నారు. అధికారిణః ఆగచ్చేయుః. అధికారులు రావచ్చు. అధికారిణః ఆగచ్చేయుః. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు లింగలకార రూపంలోనే వాక్యాలు ఏకవచనంలో ఇచ్చారు, బహువచనంలో చెప్పాలి. సో బహువచనంలో చెప్పాలంటే రెండు కర్తృపదాన్ని మార్చాలి, క్రియాపదాన్ని కూడా మార్చాలి. కర్మపదం మార్చక్కర్లేదు కానీ. ఓకే, మానవః ధర్మం పాలయేత్ అనుంటే మానవాః ధర్మం పాలయేయుః అని చెప్పాలి. సత్యవల్లి గారు నెక్స్ట్ వన్ చెప్పండి చదివి. మార్జారః మూషకం గృహ్ణీయత్. గృహ్ణీయాత్. పిల్లి ఎలుకను పట్టుకోవచ్చు. మార్జారాః మూషికం గృహ్ణీయుః. ఓకే, మార్జారాః మూషకం గృహ్ణీయుః. ఓకే, యుహు. నెక్స్ట్ వాణి కొల్లా గారు నెక్స్ట్ వన్ చెప్పండి. ఛాత్రః కోలాహలం నా కుర్యాత్. విద్యార్థులు కోలాహలం చేయకపోవచ్చు గాక. ఛాత్రాः కోలాహలం నా కుర్యుః. కరెక్ట్. చేయకపోవచ్చు గాక అనకూడదు, చేయకపోవచ్చు అని మాత్రంతో ఆపేయాలి. ఓకే, ఛాత్రః కోలాహలం న కుర్యాత్, ఛాత్రాः కోలాహలం న కుర్యుః. కరెక్ట్. సౌజన్య నెక్స్ట్ వన్. సా ఫలాని దద్యాత్. ఆమె పండ్లను ఇవ్వవచ్చు. తాహ ఫలాని దద్యుః.
దద్యుహు దద్యుహు మామూలు వారు పండ్లను ఇవ్వవచ్చు. దద్యుహు అనే పలకాలి, దద్యుహు అని పలకూడదు. ఓకే, నెక్స్ట్ ఎవరిదో IQOO NEO 6 అని ఉందండి, పేరు లేదు, నాకు తెలియదు ఎవరో. అన్మ్యూట్ చేసుకోండి, కళ్ళజోడు పెట్టుకోండి. నాదే మీదే అని తెలుస్తోంది నాకు, మీ వీడియో ఉంది కాబట్టి. మీ పేరు నాకు తెలియదు కాబట్టి ఫోన్ నెంబర్ చెప్పాల్సి వచ్చింది. 77804. నాకెందుకండి ఇప్పుడు, మీ పేరు నాకు కనపడదు కాబట్టి IQOO NEO 6 అని ఉందని చెప్పా. మీరు అన్మ్యూట్ చేసుకుని నెక్స్ట్ వాక్యం చెప్పండి చాలు. శ్యామల. చెప్పండి. సా చోరః. నెక్స్ట్ వన్ చోరః వస్తూని అపహరేత్. చోరాః వస్తూని అపహరేయుః. వాక్యానికి అర్థం చెప్పాలి కదా. చోరులు వస్తువులను అపహరించవచ్చు. అపహరించారు అనకూడదు, టెన్స్ మారిపోతుంది అప్పుడు. రైట్. నెక్స్ట్ 1+ నాడ్ CE4 ఎవరో తెలియదండి, వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని వాక్యం చెప్పండి. మేడం, నా పేరు జానకి మేడం. యాక్చువల్ గా నేను లాస్ట్ క్లాస్ కి అటెండ్ అవ్వలేకపోయాను మేడం. సో కొంచెం కష్టంగా ఉంది నాకు చెప్పడం. ఫస్ట్ క్లాస్ కంటే ఇది 8వ క్లాస్ అండి. లాస్ట్ క్లాస్ అన్నాను మేడం. లాస్ట్ క్లాస్ అన్నారా? ఓకే సరే, అయితే వదిలేసేయండి, నెక్స్ట్ వాళ్ళని అడుగుతాను నేను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. సరళ కలవ కొలను. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు చెప్పేశారు ఆల్రెడీ, అయిపోయింది, వదిలేసేయండి. భార్గవ KAN భార్గవ లేరనుకుంటా. MRK శర్మ గారు సార్ ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. కర్మకరః వస్తూని ఆనయేత్. కర్మకరాః వస్తూని ఆనయేయుః. కరెక్ట్, అర్థం చెప్పాలి కదా. కర్మకారులు వస్తువులను తీసుకొస్తున్నారు. కర్మకరః అంటే కర్మకారులు అనకుండా పనివారు అని చెప్పొచ్చండి. పనివారు వస్తువులను తీసుకురావచ్చు. అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థము ఏ లింగానికి, ఏ లకారానికి ఏ అర్థం వస్తుందో తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మనం ఆ టెన్స్ ని ఐడెంటిఫై చేసి ఆ కాలం ప్రకారంగా రాయలేము వాక్యాన్ని. తీసుకొస్తున్నారు అంటే ఆనయంతి అని చెప్పాలి, తీసుకురావచ్చు అంటే ఆనయేయుహు అని చెప్పాలి, తీసుకు వచ్చేసారు అంటే ఆనయన్ అని చెప్పాలి. ఇలా డిఫరెన్స్ ఉంటుంది, అన్నిటికీ డిఫరెన్స్ ఉంటుంది. సో అది క్లియర్ గా మాత్రం ఆయనకని కాదు, అందరికీ చెప్తున్నా, అవసరం వచ్చింది కదా అని చెప్పి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అదే ఇంకోటి మన ఆనయతు వచ్చింది అనుకోండి, ఆనయంతు అంటే తీసుకువచ్చుదురు గాక అని చెప్పాల్సి వస్తుంది. తీసుకురాబోతున్నారు అని చెప్తాము భవిష్యత్ కాలం వస్తే. సో వీటన్నిటికీ అర్థం తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో కర్మకరాహ వస్తువుని ఆనయేయుః, కరెక్ట్ సార్. నెక్స్ట్ పద్మప్రియ పావులూరి. నెక్స్ట్ వన్ చెప్పండి మేడం. ఒక్క నిమిషం చెప్తున్నానండి. ఒక్క నిమిషం అమ్మమ్మ, పేజీ పోయిందండి. ఒక్క నిమిషం, పేజీ గాలికి పోయింది. 1 సెకండ్ అవుతుందా? 69. మమ మిత్రం ఆగచ్చేత్. ఇది అస్మాకం అన్నారు కదండి, మమ అనే ఉంది ఇక్కడ. అంటే వాళ్ళు అండర్లైన్ చేసిన అది వాళ్ళు ఇచ్చేసిన పదం కాక మిగతావి మార్చాలని. ఎందుకంటే క్రియాపదం బహువచనంలో రావాలి అంటే ఇక్కడ మమ అనేది కర్తృపదం కాదు. మమ అంటే షష్ఠీ విభక్తిలో ఉంది, కర్తృపదం కాదు కాబట్టి అందుకని వాళ్ళు అది ఇచ్చేసారు. మిగతా రెండే మార్చాలి మీరు. ఓకే, మమ మిత్రాణి ఆగచ్చేయుః అంతే. మమ మిత్రాణి ఆగచ్చేయుః అర్థం. ధన్యవాదాలు. అర్థం నా యొక్క మిత్రులు రావచ్చు. అది ఫస్ట్ దానికి, అందుకని నా యొక్క మిత్రుడు రావచ్చును, నెక్స్ట్ నా యొక్క మిత్రులు రావచ్చును అని చెప్పి చెప్పుకోవడం. అది రైట్. ఎస్ రైట్. శ్రీదేవి గారు నెక్స్ట్ వన్. శ్రీదేవి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి చెప్పేటట్టయితే. మీనాక్షి గారు.
ఛాత్రః శ్లోకం వదేత్. విద్యార్థి శ్లోకం చదువుతాడేమో. చదవవచ్చు, చదువుతాడేమో అనకూడదండి, చదవవచ్చు. ఛాత్రాః శ్లోకం వదేయుః. విద్యార్థులు శ్లోకం చదవవచ్చు. కరెక్ట్. ఛాత్రాః శ్లోకం వదేయుః. సంధ్యారాణి, నెక్స్ట్ వన్. మహోదయ, నేను డ్రైవింగ్ చేస్తున్నానండి పిల్లలు. మీరు నాకు ఒక మెసేజ్ పెట్టేస్తూ ఉండండి, నాకు గుర్తుండదు. సో దట్ నేను అడగను, నాకు మర్చిపోతూ ఉంటాను, నాకు గుర్తుండదు క్లాస్ గోల్లో పడితే. పద్మజ గారు, ఇంకొక పద్మజ గారు. పెనుగొండ పద్మజ గారు కాదు, పెనుగొండ పద్మజ గారు కాదు, వేరే పద్మజ గారు. మిమ్మల్ని అయిపోయింది కదా, మీ ఛాన్స్ అయిపోయింది. ఇంకొక పద్మజ గారు ఉన్నారు, ఆవిడ అన్మ్యూట్ చేసుకుని చెప్పాల్సి వస్తుంది. నేనేనా మేడం? అధ్యాపకః పాఠాన్ పాఠయేత్. అధ్యాపకుడు పాఠము చెప్పవచ్చు గాక. పాఠాన్ బహువచనం కదండి. పాఠాన్ మరి ఎలా చెప్పాలి అర్థం? పాఠయేయుః. అది కాదు, నేను అడుగుతున్నది ముందు వాక్యంలోనే పాఠాన్ బహువచనం అన్నప్పుడు అర్థం ఎలా చెప్పాలి? పాఠాలను. మరి అది ఏదో చెప్పేసాం అనుకోకూడదు. పాఠం అంటే ఓన్లీ పాఠమును అని చెప్పొచ్చు. పాఠాన్ అంటే పాఠములను క్లియర్ గా చెప్పాలి, ప్రతిదానికి విభక్తి. ఓకే, సో ఇప్పుడు దాన్ని మార్చి చెప్పండి. అధ్యాపకాః పాఠాన్ పాఠయేయుః. అధ్యాపకాః పాఠాన్ పాఠయేయుః. ఓకే, కరెక్ట్. అపర్ణ మరుమాముల చెప్పండి మేడం, నెక్స్ట్ ది. అండి. భక్తః దేవం వందతే. వందేత. భక్తః దేవం వందేత. భక్తుడు దేవుని నమస్కరిస్తాడు. ఇలాంటి ఇప్పుడు మనం ఏ లకారం చదువుకుంటున్నాము, దానికి ఏ అర్థం అని చెప్తున్నాము, దానికి ఎలా ఇప్పటి వరకు అర్థాలు చెప్పుకుంటూ వచ్చాం ఇన్ని వాక్యాలకి. భక్తః దేవం వందేత. ఇప్పుడు వరకు ఎలా చెప్పుకుని వచ్చామండి? వాటి అన్నిటికీ అర్థాలు ఒక్కొక్క వాక్యానికి అట్లా వచ్చిన వాటికి ఎలా చెప్పుకుంటూ వచ్చాము? నమస్కరించవచ్చు. అది నమస్కరించవచ్చు. గట్టిగా అరిస్తే గాని మాటలు కరెక్ట్ గా రావు, ఆన్సర్స్ కదా. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. భక్తాః దేవం వందేయుః. వందేత అనేది ఆత్మనే, వంద ధాతువు ఆత్మనే పదండి. వందే రన్ వస్తుంది దానికి, వందేయుః రాదు. వందంతే. మేడం, మీరు నా మాట వింటున్నారో, నా మీద ఫోకస్ పెడుతున్నారో లేదో, సారీ టు సే దిస్, బట్ నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తున్నది ఏంటి, వందతే అనేది ఆత్మనేపది ధాతువు, దానికి వందేత లింగ్ లకార రూపం వచ్చినట్టు వందేత, వందేయాతాం, వందే రన్ అని వస్తుంది. మళ్ళీ మీరు వందంతే అని చెప్తున్నారు, కాదు కదా. ఓకే, సో వందే రన్. నెక్స్ట్ వన్, కాపవరపు శ్రీదేవి గారు, నెక్స్ట్ వన్ చెప్పండి, లాస్ట్ వన్. ఉన్నారా లేరా? బాలకః మధురాణి ఖాదేత్. చెప్పండి మేడం, ఫాస్ట్ గా ఉండండి కొంచెం. మేడం, అన్మ్యూట్ అవ్వడానికి ఫోన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. బాలకః మధురాణి ఖాదేత్. బాలకుడు తీపిని తినవచ్చు. బాలకాః మధురాణి ఖాదేయుః. బాలకాః మధురాణి ఖాదేయుః. అంతే, కరెక్ట్. బాలకాః మధురాణి ఖాదేయుః, కరెక్ట్. ఓకే, సో అది మీకు ఎక్సర్సైజ్ పార్ట్. చూడండి, నేను ఇలా చెప్తున్నానని, నేను ఏదో గట్టిగా అన్నానని ఏం అనుకోబోకండి. బట్ ఎంత కష్టపడైతే పాఠం చెప్తామో అది ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఒక రోజు పాఠం చెప్పుకుని గ్యాప్ ఇచ్చుకుని ఎక్సర్సైజ్ చేస్తున్నాము అంటే మళ్ళీ దానికి కొంచెం అయినా ప్రిపేర్ అయి వస్తారు అనే ఒక ఆశతోటి, టైం వేస్ట్ అవ్వకూడదు అనే ఒక ఆశతోటి. నేను ఆన్సర్స్ చెప్పుకుంటూ దీనికి ఇలా వస్తుందని నేను వెళ్ళిపోవచ్చు నా దారిన. మీ ఒక్కొక్కళ్ళని చదివించి అర్థం చెప్పించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
బట్ ఎందుకంటే తెలియాలి అని, దానికి కొంచెమైనా మీ వైపు నుంచి ఫోకస్ పెట్టలేదనుకోండి, ఏదో నా దారి నేను చెప్పుకుంటున్నాను, ఏదో వింటూ ఉంటామా అలాగా అంతే అంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కేకలేకపోతే కోవిదాకి వచ్చేసరికి అసలు వర్కౌట్ అవ్వదు. అది డెఫినెట్ గా స్టూడెంట్ వైపు నుంచి కూడా, అది స్టూడెంట్ అనేది ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా వాళ్ళ శక్తి మేరకు పెట్టాల్సిందే, ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాల్సిందే. లేకపోతే టీచర్ కి ఎంత చెప్పినా కూడా అర్థం కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ఈజ్ డిఫరెంట్. మాకు అర్థం కావట్లేదండి అంటే ఒక్కొక్కసారి కాన్సెప్ట్ వెళ్ళదు బుర్రలోకి, దట్ ఈస్ ఓకే, అది ఎన్నిసార్లైనా చెప్పచ్చు. ముందర అన్ని వాక్యాలు మనం చెప్పుకుంటున్నాము, దానికి ఏ రకంగా అర్థం చెప్పుకుంటున్నాము అనేది అబ్జర్వ్ కూడా చేయకపోతే క్లాస్ లోకి వచ్చి అది కష్టంగా ఉంటుంది చెప్పే వాళ్ళకి కూడా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, సారీ టు సే దిస్. మాకు బాగా అనిపిస్తోంది మహోదయ, మాకు బాగా అనిపిస్తోంది. ఏ ఒక్కరినో ఉద్దేశించి నేను చెప్పట్లేదండి, ఎవరు చిన్నబుచ్చుకోక్కర్లేదు, బికాజ్ నేను అసలు నాకు అలాంటి ఉద్దేశం లేదు. బట్ అందరినీ ఉద్దేశించి చెప్తున్నా. ఒక్కొక్కసారి మనకు బుర్ర పని చేయకపోవచ్చు, బట్ క్లాస్ కి వచ్చే ముందర, ఇప్పుడు క్లాస్ లో అటెంటివ్ గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ కదా కొంచెమైనాను. సో అదొక్కటి మేనేజ్ చేసుకోండి చాలు, లేకపోతే మనకి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, అంతకంటే ఏం లేదు. బికాజ్ మీరందరూ పెద్దవాళ్ళేనో, అందరికీ తెలుసు ఎలా ఉండాలి ఏంటనేది, నేను కొత్తగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. పద విభాగ నియమాలు ఎక్సర్సైజ్ కృష్ణఫణి చెప్పండి. మేడం, ఇవి విశేష క్రియాపదాలు ఉన్నాయి కదండి, వాటికి ఒక రెండింటికి మీరు కొంచెం మధ్యమ పురుషాయి చెప్పరండి. నాకు అది అష్టాధ్యాయి ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు. చెప్పారు కానీ నాకు కరెక్ట్ గా రాలేదు ఫోన్ లో. ఏమీ లేదండి, మీరు మామూలుగా వెబ్సైట్స్ చూడటం అలవాటు ఉందా మీకు? నేనంత ఫోన్ అంత యూజ్ చేయను మేడం. ఫోన్ అని కాదు, ల్యాప్టాప్ అని తప్పదు. ఇప్పుడు ఇంకా యూజ్ చేయడం నేర్చుకోవాలి, ఎందుకంటే మనకు అన్ని దొరకవు కాబట్టి. నేను మీకు ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను. నేను మీకు వెనకాల ఇచ్చారు చూడండి, రూపాలు ఇచ్చారు చూడండి. ఎన్నో పేజో చెప్తాను ఉండండి. 11వ పాఠంలో 218 అండి. 218 నుంచి అన్ని ఉన్నాయి. ఒక స్పెషల్ క్రియాపదాలు వచ్చేసరికి మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే 213లో ఉందండి, కరోతి ఇచ్చారు, దాని ప్రకారం మిగతా ఉంటాయి. కరోతి ఒకటే కాదు, కరోతి ఉంది, క్రీణాతి ఉంది నెక్స్ట్ దాని పక్కన. సో దాంట్లో ఉన్నాయి, వాటిని చూసుకుని ఒకసారి చూడండి. ఫస్ట్ కరోతిలో చూస్తే కుర్యాత్ కుర్యాతాం కుర్యుహు ఉంది కదా, సేమ్ అలాగే శృణుయాత్ శృణుయాతాం శృణుయుహు. ఓకే, శక్నుయాత్ శక్నుయాతాం శక్నుయుహు అట్లా రాసుకోవాలి. బట్ అష్టాధ్యాయి నెమ్మదిగా అయినా నేర్చుకోవాలి. దాంట్లో ఏం లేదు, వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేయగానే కింద ధాతు పాఠాకు వెళ్ళాలి, పైన సెర్చ్ బాక్స్ వస్తుంది, దాంట్లో మనకు తెలిసిన రూపం కొట్టాలి. తెలియని రూపం గురించి వెతకూడదు. ఫస్ట్ మనకి శృణోతి తెలిస్తే శృణోతి మాత్రమే కొట్టాలి. మొత్తం లకారాలన్నీ వస్తాయి, దాంట్లో మనకు కావాల్సిన లింగ్ తీసుకోవాలి. విధి లింగ్ అని ఉంటుంది దాంట్లో, అది తీసుకోవాలి. ఓకే, ప్రస్తుతానికి మీ దగ్గర పెట్టలేదా పెట్టలేదా లింక్? నేను లేదండి పెట్టలేదు, ఇవాళ పెడతాను. గూగుల్లో తీయచ్చండి, గూగుల్లో ఉంది. ఉన్నది, తెలియని వాళ్ళకి పోని నేను పెడతాను దానివల్ల. ఓకే, అందరికి తెలియాలని రూల్ లేదు కదా, పెడతాను. అది రికార్డింగ్ వస్తుంది కదా, అది మళ్ళీ ఒకసారి రికార్డ్ పెట్టుకుంటే తెలిసిపోతుంది. మీరు లాస్ట్ టైం చూపించాను కదా, మళ్ళీ ఒకసారి రికార్డింగ్ పెట్టి చూసుకుంటే ఎక్కడ కొట్టాలి ఎలా కొట్టాలి తెలిసిపోతుంది. అది ఆవిడ చెప్తున్నది. రైట్, ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయి, ఈ రూపాలు దగ్గర పెట్టుకుని కూడా రాయొచ్చు. రైట్, ఒక డౌట్ అండి. పేజ్ 73లో పద సంగ్రహలో వండడం ఉంది కదండి, పచ్చధాతువు, దానికి ఆరోది పక్వవాన్ పక్వవతి కదండి? అంతే, కరెక్ట్. పక్వతి దీనిలో పక్వవతినే, పక్వవాన్ పక్వవతి, తవతు ప్రత్యయ రూపాలు అలాగే వస్తాయి. పచ్చతికి తవతు ప్రత్యయ రూపాలు పక్వవాన్ పక్వవతి అనే వస్తాయి. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ ఈ పద విభాగ నియమాలతోటి ఇవి నేను చెప్పాలి, మీకు కొంచెం తెలియకపోవచ్చు అన్నాను. ఫస్ట్ బిట్ చెప్పచ్చు మీరు. ఫస్ట్ బిట్ ఏంటంటే ఏవం ఉక్త్వా ఉంటే ఏవం ఉక్త్వా, అక్కడ వేరే ఏమి లేదు, హలంతంతో ఎండ్ అవుతుంది, తర్వాత అచ్చుతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏవం ఉక్త్వా అన్నప్పుడు ము వస్తుంది కాబట్టి దాన్ని ము ప్లస్ ఊ కింద స్ప్లిట్ చేశారు. అలాగే తమ అవదత్ అంటే ఎలా స్ప్లిట్ చేస్తారు? తమ్ ప్లస్ అవదత్. తమ్ ప్లస్ అవదత్. ఏతం ఉపాయం అంటే ఏతం ప్లస్ ఉపాయం. ఇక్కడ ఏతం లేకపోతే తమ్ ఇలాంటివి రాసేటప్పుడు మకారం రాయాలి, పైన అనుస్వారం పెట్టకూడదు.
ఓకే, సత్యమితి సత్యం ప్లస్ ఇతి. సత్యం ప్లస్ ఇతి. ఉపాయమాకలయ్య ఉపాయం ఆకలయ్య అంటే అర్థం ఏంటంటే ఉపాయముని వినిపించి. ఓకే, అంటే అర్థం ఏంటి చెప్పరా, మళ్ళీ చెప్పరా. ఉపాయమును చెప్పరా మళ్ళీ. చెప్తున్నా. 78 నా పుస్తకంలో ఉపాయం ఆకలయ్య అంటే వినిపించి, అంటే మన అడిగితే చెప్తూ ఉంటాం చూసారా, అలా వినిపించి అని అర్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు సంధి జరగడానికి మీనింగ్స్ తెలియాల్సిన అవసరం లేదు, బట్ కొత్త పదం వచ్చింది కదా అని చెప్పాను నేను, అంతే. అహమేతత్ అంగీకృతమాసీత్ అంగీకృతం ప్లస్ ఆసీత్. అనుజ్ఞామపి అనుజ్ఞాం ప్లస్ అపి. శబ్దానామేవ ఎవరి దగ్గరో ధకారం వింటున్నాను నేను. శబ్దానాం అనకూడదు, శబ్దానాం అనే అనాలి. ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ అనేది చాలా ముఖ్యం అండి భాషకి, ఎస్పెషల్లీ ఏ భాష అయినా సరే. దానిలో ఎక్కడ మహాప్రాణం పలకాలి, ఎక్కడ అల్పప్రాణం పలకాలి ఖచ్చితంగా తెలిసి తీరాలి. అక్కర్లేని చోట పెట్టకూడదు. అధికారి అనకూడదు, అలా అని శబ్దం అనకూడదు. కాకి ఒత్తుండదు, ధాకి ఒత్తుంటుంది, అక్కడ అధికారి అనాలి. ఇక్కడ శబ్దం అని మాత్రమే అనాలి, శబ్ద అనకూడదు. ఎవరు అన్నారో వినపడలేదు, విన వచ్చింది నాకు, అంతే, సౌండే వినపడింది. నెక్స్ట్ కార్యం ప్లస్ ఏకం. ఆయోజితమాసీత్ ఆయోజితం ప్లస్ ఆసీత్. ఓకే, ఇవి మామూలుగా మనకి ఏమీ లేవు, అంటే వేరే రకమైన సంధి ఏమీ కాదు. జస్ట్ ఒక వ్యంజనాంతం ఆ పదము నెక్స్ట్ స్వరంతో స్టార్ట్ అయిన పదము కలిసినప్పుడు వచ్చేటటువంటి రూపం. మనకు పదవి భాగంలో ఏమేం చెప్పారు, ఇదొకటి కలుస్తుంది, అలాగే సంధుల ద్వారా కలుస్తుంది, విసర్గ ద్వారా కలుస్తుంది అని చెప్పారు. సో రెండో బిట్ అంతా కూడా విసర్గ ద్వారా వచ్చిన. విసర్గ ఎలా మారుతుందన్నాము, ఓ కింద, రేఫ కింద, సకారం కింద అండ్ లోపము 4 రకాలుగా మారుతుంది అన్నాం. సో ఇక్కడ ఇంద్రో వార్తాం అన్నప్పుడు ఏమొస్తోంది, ఇంద్రో అని వినపడుతోంది కాబట్టి దానికి అక్కడ ఇంద్రహ వార్తాం అని స్ప్లిట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ విసర్గ ఓ కింద వచ్చింది కాబట్టి. నెక్స్ట్ అతస్తాసాం ఉందనుకోండి, అక్కడ సకారం కనపడుతోంది, సో అక్కడ స్ప్లిట్ చేయాలి, అతహ తాసాం అని చేయాలి. ఓకే, సో స ఇచ్చతి అని ఉన్న చోట విసర్గ కనబడట్లేదంటే లోపం అయిపోయిందని అర్థము. సో ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఎక్కడ స్ప్లిట్ చేయాలి, అని పెట్టుకోవాలి. ఓకే, ప్రాయస్తే అన్న చోట ఏం కనపడుతోంది, ప్లస్ తే కనపడుతుంది. మునేర్ దర్శనేన అన్న చోట ఎట్లా చేయాల్సి వస్తుంది, మునేహే ప్లస్ దర్శనేన, ఇక్కడ రేఫ వచ్చింది. ఓకే, అలాగే అర్జున తత్ర అన్న చోట ఎలా చేయాలి, తత్ర. ఓకే, తైరప్రమత్తః అప్రమత్తః. రేఫ్ అనేది పైన మునేర్ దర్శనేన చోట అలా పైకి ఎక్కినట్టుగా ఉండొచ్చు. రకారం కూడా కనపడుతుంది, అలా కూడా రావచ్చు. దానికి కండిషన్స్ ఉంటాయి, ఎందుకు అలా పైకి ఎక్కుతుంది, నెత్తినెక్కి కూర్చుంటుంది, ఎందుకు అది పక్కన వచ్చి కూర్చుంటుంది అనే దానికి కండిషన్స్ ఉన్నాయి. సో అలా వచ్చినా విసర్గ రేఫే, ఇటు వచ్చినా విసర్గ రేఫే. సో తైహి అప్రమత్తః. సమృద్ధా, సారీ నేనే చెప్పేసాను, సమృద్ధా అభవన్, సమృద్ధాః అభవన్, లోపం జరిగింది అక్కడ. శిశుపాలో మృతః, శిశుపాలః మృతః, అక్కడ ఓ కింద మారింది. ఖేదోన,
ఖేదః ప్లస్ నా ఖేదః ప్లస్ నా ఖేదోన. జస్ట్ మూమెంట్, నాకు ఒక చిన్న పని, ఇది కాల్ ఎమర్జెన్సీ ఉంది, చిన్నది వస్తున్నా ఇప్పుడే నేను. ఎవరైనా ఎన్నో పేజీలో చెప్తారా? నాకు బుక్ లో కనిపించలే. మేడం చెప్పింది చెప్పేస్తాను. 78 పేజ్ అండి. 78 పేజ్. నాకు అట్లా లేవు పేజీలు. ఇక్కడ కాదోనా అంటే నా ఎందుకు విడిగా ఉంది? అభ్యాసః అండి, అభ్యాసః. ఏ లెసన్ లో? 4th లెసన్ లోనే కదా? లెసన్ లో అనువాద పద్ధతికి ముందు పేజ్ లో ఉందండి. 5th లెసన్ లోనా? 4వ లెసన్. 4. ఓకే ఓకే. 4th లెసన్ అనువాద పద్ధతికి ముందు. అనువాద పద్ధతికి ముందు 78 అండి పేజీ నెంబర్. మాకు ఏ లెసన్ కాదు, 1 2 3 ఉన్నాయి అందుకని. ఆంధ్ర బుక్ అవన్నీ. ఆంధ్ర బుక్ అయితే మీకు 4th లెసన్ లో లాస్ట్ 3 పేజెస్ ముందు చూడండి, అభ్యాసః అని ఉంటుంది. ఓకే. ఆలో 1 2 3 అయిపోయినాయి, 1 2 అయిపోయినాయి, 3rd స్టార్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే, దొరికింది. థ్యాంక్ యూ. ఏదో ప్లస్ ఏదో ప్లస్ ఏదో ఇది 78 ఈ పేజ్. అవునండి. ఓకే, రాసి పెట్టుకుంటా. సో అది ఖేదోన, అది ఎవరో ఇందాక ఖాదోనా అంటున్నారు. ఖాదోనా కాదు, అది ఖేదోనా. ఖేదః అంటే విచారము, బాధ అని అర్థం. సో అక్కడ అదంతా ఆ సెకండ్ బిట్ అంతా విసర్గ సంధితో అయింది మనకి. నెక్స్ట్ మిగతా సంధులు ఇంకా మీకు వచ్చినవి గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధే కాబట్టి మీకు అంతవరకే తెలుస్తాయి, మిగతావి తెలియవు. సో నేను చెప్తాను ఇవి. తత్రైవ అన్న చోట తత్ర ప్లస్ ఏవ అని స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, ఆ సంధి ఏంటనేది వస్తుంది, నెక్స్ట్ చదువుతారు మీరు అది. సో తత్ర ప్లస్ ఏవ తత్రైవ అవుతుంది. నైక విధాహ అంటే నా ప్లస్ ఏక విధాహ, నా ప్లస్ ఏక విధాహ. ఇత్యుక్త్వా అంటే ఇతి ప్లస్ ఉక్త్వా, ఇత్యుక్త్వా అవుతుంది. ఇతి ప్లస్ ఉక్త్వా. ఆత్మనాహం, అక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఇది. ఆత్మనా ప్లస్ అహం. ఓకే, ఆత్మనా ప్లస్ అహం. నెక్స్ట్ అపృష్ట్వైవ అని ఉంది. అపృష్ట్వా దీర్ఘం, అపృష్ట్వా ఏవ అపృష్ట్వైవ అని అవుతుంది. నెక్స్ట్ ఇతోప్యధికాని, ఇతోపి అధికాని అని రాయాలి అక్కడ. మిగతాది ఇతోపి కూడా చెయ్యొచ్చు యాక్చువల్గా, ఇతః అపి అని, బట్ ఓకే, ఇతోపి అధికాని, ఇతోప్యధికాని. ఓకే, నెక్స్ట్ మృతస్యైవ, మృతస్య ఏవ అని రాయాలి అక్కడ, మృతస్య ఏవ. ఓకే, నెక్స్ట్ ఉండండి ఒక నిమిషం. నెక్స్ట్ అత్యాగ్రహిణ, అత్యాగ్రహిణ అంటే అతి ఆగ్రహిణ, అతి ఆగ్రహిణ అని వస్తుంది అక్కడది. ఓకే, నెక్స్ట్ పద్ధతి అనుగుణం, పద్ధతి అనుగుణం, పద్ధతి అనుగుణం. నెక్స్ట్ విద్యోదయ, విద్యా ఉదయ, విద్యా ఉదయ. విశేషాంకాన్, ఇది సవర్ణ దీర్ఘ సంధి. విశేష ప్లస్ అంకాన్, విశేషాంకాన్. విద్యోదయ గుణసంధి అవుతుంది, మిగతావి ఇంకా మీకు రాలేదు. సో అది దాని స్ప్లిట్ అన్నమాట. క్లియర్? అంటే ఇప్పుడు ఓంకారం ఇలా మధ్యలో వస్తే మనకి అహా రాదు అని కొంచెం గుర్తుగా పెట్టుకోవచ్చా అండి? అంటే ఇది అది ఇప్పుడు మిగతావి కొంచెం ఇంద్రో వార్తం అంటే కొంచెం గ్యాప్ వచ్చింది, 2 పదాలుగా వచ్చాయి కదా. ఇది విద్యోదయ అని కలిపి వచ్చింది కాబట్టి దీనికి విసర్గ రాదు అని మనం అనుకోవచ్చు కదా. అంతే. ఇంకొకటి అండి, మీకు
ప్రతి చోట 2 పదాలుగా వచ్చింది. మీకు కొన్ని ఇంకా సంధులు నెమ్మదిగా వస్తాయి. ఇప్పుడు గుణసంధి అయిపోయింది. ఒక మాటగా వస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్. 2 మాటలుగా రావడము, ఒక మాటగా రావడము ఉంటుంది. అక్కడ విసర్గ సంధిలో ఏమవుతుందంటే సకారం వచ్చినప్పుడు, రేఫ్ వచ్చినప్పుడే పదం కలుస్తుంది. సకారం వచ్చినప్పుడు అంటే చూడండి, ఇక్కడ అర్జున స్తత్ర అన్నప్పుడు ఆ మొత్తం ఒకటే పదం కింద ఒకటే గీత గీశారు. అలాగే మీకు రేఫ మునేర్ దర్శనేన ఆర్ తైరప్రమత్త, ఇవి రెండింటికి కూడా ఒకటే పదం ఉంది. కానీ లోపం జరిగినప్పుడు గాని, ఓకారం వచ్చినప్పుడు గాని 2 పదాల కింద ఉంటుంది అది విసర్గ సంధి. ఓకే, గుణసంధిలో ఓకారం వస్తున్నప్పుడు కూడా అది ఒక పదంగానే ఉంటుంది, అది 2 పదాలుగా ఉండదు. ఓకే, ఫైన్. నెక్స్ట్ది మనకి అనువాద పద్ధతిలో ఎలా చెయ్యాలి అనే దానికి ట్రిక్స్ చెప్తున్న దాంట్లో ఇంకొక ట్రిక్ అన్నమాట. మేడం అయ్యో, ఎవరో మాట్లాడుతున్నారు. సరోజమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి, నేను మ్యూట్ మేడం చేశాను. చెప్పండి. ఆత్మ నహం అన్నారు కదా, దాని మీనింగ్ ఏంటి? ఆత్మనాహం, ఆత్మనా అహం. కలిపిన పదానికి సంధి తర్వాత కలిసిన పదానికి మీనింగ్ ఉండాలని రూల్ లేదు. ఆత్మనా అనే పదానికి అర్థం ఉంది, ఆత్మ చేత ఆర్ స్వయముగా అని చెప్పడానికి తృతీయ విభక్తి ఆత్మ శబ్దంలో. అహం అంటే నేను. ఈ 2 కలిపిన దానికి అర్థం ఒక మీనింగ్ ఉందా లేదా అనేది వాక్య ప్రయోగాన్ని బట్టి కానీ చెప్పలేం. సంధి కలవడానికి అర్థానికి సంబంధం లేదు. సంధి కేవలం అక్షరాల మధ్యలోనే జరుగుతుంది. సరేనా? సరే, రైట్. నెక్స్ట్ అనువాద పద్ధతిలో చెప్పే ట్రిక్సే కాదండి, ఇవి నియమాలు యాక్చువల్ గా చెప్పాలంటే. దీంట్లో ఈసారి చెప్తున్నది ఏంటంటే ఇది జనరల్ గా మనందరికీ చాలా ఉపయోగకరమైనది. కొన్ని క్రియాపదాలు ఉన్నాయన్నమాట సంస్కృతంలో. అవి మీనింగ్ ఏమో ఈజీయే, మనకు తెలిసిన మీనింగ్, కానీ వాటిని ఉపయోగించటం మాత్రం కాస్త క్లిష్టంగా ఉంటుంది. సపోజ్ భోజనము చేస్తున్నాడు అనడానికి భుజిస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు కాదు, భుజిస్తున్నాడు, లేదంటే ఉపయోగిస్తున్నాడు, లేదంటే ప్రయోగిస్తున్నాడు, లేకపోతే అధ్యయనం చేస్తున్నాడు, ఇలాంటి వాడు చదువుతున్నాడు. చదవడం అంటే పఠతి ఉంది, అది కాకుండా అంటే కాస్త ఫోకస్డ్ గా చదవడం కదా అధ్యయనం అంటే. సో అవి దానికి సంస్కృతంలో ఉన్నటువంటి క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కష్టమైనవి. డైరెక్ట్ క్రియాపదం అంటే లకార రూపాలతో ఉన్నటువంటి క్రియాపదాలు. ఖాదతి ఉంది తినడానికి, తినడము అనే దానికి ఖాదతి అనే క్రియాపదం ఉంది, అత్తి అనే క్రియాపదం ఉంది, కాదంటల్లా. కానీ కొన్ని క్రియాపదాలు ఉన్నాయి, వాటికి దాంతో ఏమవుతుందంటే అవి వాడడం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అవి డిఫరెంట్ గా ఉంటాయి, ఇలా పఠతి వందతే వీటిలాగా ఉండవు. ఎగ్జాంపుల్, భుంక్తే అనే క్రియాపదం ఉంది. అది వినడానికి మీకు భుంక్తే అనగానే మీకు ఏంటి మామూలుగా ఈ మంత్రాలు చదివేటప్పుడు ఒక్కొక్కసారి అలాంటి మాటలు వస్తాయి. భుంక్తే వినుండొచ్చు, కానీ ఉపయుంక్తే వినుండరు, అధీతే వినుండరు. ఇట్లాంటివి కొన్ని క్రియాపదాలు ఉన్నాయి, రైట్. అలాగే అధీతే ఇక్కడ ఉంది, క్రీణాతి, ఇవి ఉన్నాయి, బాగానే ఇది ఉంది. అని మీకు నిద్రాతి, ఇలాంటి కొన్ని క్రియాపదాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం కొంచెం కష్టం. అంటే ఇవి ప్రథమ పురుష ఏకవచన క్రియాపదాలు. ఇప్పుడు మీకు చెప్పిన భుంక్తే, ఉపయుంక్తే ఇలాంటివన్నీ కూడా. సో ఈ కొంచెం కష్టంగా ఉన్న క్రియాపదాలని వాటిని అలాగా చెప్పే బదులుగా మనం ఏం చెప్పచ్చు అంటే ఒక రకమైన స్ప్లిట్, అంటే డివైడ్ అండ్ రూల్ అన్నమాట. చక్కగా విడదీసి వాటిని మనకి వీలుగా చేసుకోవాలి. ఇవంతా శిబిరం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి తెలుస్తాయి. ఓకే, సేవతే అనే వెర్బ్ ఉంది మీకు తెలిసింది. ఇప్పుడు ఆ వెర్బ్ సేవతే అని తెలుస్తుంది. సేవతే అంటే సేవిస్తున్నాడు అనే విషయం మీకు తెలుసు. తెలియనప్పుడు మనకు తెలిసిన పదాన్ని ఇదేమిటి సేవ చేస్తున్నాడు అనే మాట ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? మామూలుగా సేవ అనే తెలుగులో కూడా ఉంది కాబట్టి సేవాం కరోతి అనే మాట వాడతారు. పూజాం కరోతి, సేవాం కరోతి, స్నానం కరోతి, అధ్యయనం కరోతి, భోజనం కరోతి, ఉపయోగం కరోతి, ఇలాంటి పదాలన్నీ వాడేస్తారు. ఎందుకు? ఈ భోజనం, స్నానం, పానం కరోతి. ఓకే, స్నానం, పానం, భోజనం, లేకపోతే ఉపయోగం, లేకపోతే అధ్యయనం, ఇవన్నీ మనకి బాగా అలవాటైన పదాలు. వీటికే ఒరిజినల్ క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడాలంటే భోజనం కరోతి అంటే భుంక్తే అని వాడాలి. ఓకే, అలాగే ఉపయోగం కరోతి అంటే ఉపయుంక్తే అని వాడాలి. అధ్యయనం కరోతి అంటే అధీతే అని వాడాలి. మళ్ళీ వాటికి ఓకే, అధీతే ఒకటైతే గుర్తుపెట్టుకుంటాం, మళ్ళీ అన్ని రూపాలు గుర్తుపెట్టుకోవాలి.
అధీతే అనేది ప్రథమ పురుష ఏకవచనం, దానిలో ద్వివచనం బహువచనం, మధ్యమ పురుష ఏకద్వి బహువచనం, ఉత్తమ పురుష ఏకద్వి, ఇన్ని పైగా డిఫరెంట్ గా ఉంటాయి. అవి పఠంతి లాగా ఉండవు, అవి డిఫరెంట్ గా ఉంటాయి అన్ని. అలాగే మనకి క్రీణాతి విక్రీణాతి రెండు క్రియాపదాలు ఉన్నాయి, రైట్? క్రీణాతి అంటే కొనడం, విక్రీణాతి అంటే అమ్మడం. ఈ విక్రీణాది కూడా అంతే, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో విక్రయణం, క్రయ విక్రయణాలు అనే మాట వింటాం మనం. సో దాని క్రయణం కరోతి, విక్రయణం కరోతి అనడం ఈజీ. ఓకే, అలాగే పూజయతి అనే మాట తెలియలేదు అనుకోండి, పూజాం కరోతి అనడం ఈజీ. స్నాతి, స్నానం కరోతి అనడానికి స్నాతి అనాలి, ఆ పదం మనం తక్కువ వాడతాం. స్నానం చేస్తున్నాడు అనే మాట మనకు తొందరగా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనము వాక్యం తప్పుపోకుండా ఉంటుంది. దీనికి మనకు రావాల్సింది ఏంటి? నౌన్ ఫామ్ ఒకటి తెలిసి, కరోతి వెర్బ్ ఏదైతే ఉందో అది అన్ని ఫామ్స్ తెలిస్తే చాలు, అంతే కదా? కరోతి, కుర్వంతి, కరోమి, కుర్మః, ఈ 4 తెలిసినా చాలు, అన్నిటికీ అది అప్లై చేసేసి పెట్టేసేయచ్చు. కరోతి ఒక్కటి వస్తే ఈ తాలూకు ఈ నౌన్ ఫామ్స్ అంటారు వీటన్నిటికీ పెట్టేసేసుకుని దీన్ని పట్టుకుని రాసేసేయచ్చు. సో అందుకని మామూలుగా అంటే కొంచెం బిగినర్ స్టేజ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ క్రియాపదాలు వాడకంటే, ఎందుకంటే విక్రీణాతి ఉందనుకోండి బహువచనం విక్రీణంతి అని వస్తుంది, అధీతే ఉందనుకోండి బహువచనం అధీయతే అని వస్తుంది. ఇది ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉంటుంది. సో అందుకని అధ్యయనం కరోతి, అధ్యయనం కుర్వంతి, విక్రయణం కరోతి, విక్రయణం కుర్వంతి, ఇది చెప్పుకోవడం ఈజీ. ఓకే, సో అందుకని బిగినర్ స్టేజ్ లో తప్పుపోకుండా ఉండేందుకని ఈ రకమైనటువంటి అభ్యాసము మంచిది అని చెప్తారు. అభ్యస్యతి అని ఉంటుంది, అభ్యాసం కరోతి అనడం ఈజీనా, అభ్యస్యతి అని గుర్తుపెట్టుకోవడం ఈజీనా? సో ఇది ఇలాంటివి వస్తాయి. సో ఇప్పుడు వీటిని ఏమంటారంటే, ఇవన్నీ మన మాటలో చెప్పుకునేవి. టర్మినాలజీ ప్రకారం చెప్పాలంటే దీనిని అఖండ క్రియాపదము అని, దాని ప్రయోగం అని. అలాగే అఖండము అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు కదా, ఖండింపబడనిది అంటే స్ప్లిట్ అవనిది, అంటే ఒక్కటే క్రియాపదంగా ఉండేది. లైక్ భుంక్తే, అధీతే, ఇవన్నీ అఖండ క్రియాపదాలు. వాటినే ప్లస్ కరోతి అని రాసాం అనుకోండి, దేంతోనో పెట్టి కరోతి, ఈ దేంతోనో వచ్చేది ఏమొస్తుంది? దానికి ఆ క్రియకి సంబంధించినటువంటి నౌన్ ఫామ్ వస్తుంది, నామపదం, నామవాచకం వస్తుంది. ఇప్పుడు పూజిస్తున్నాడు అంటే దానికి ఏంటి పరిస్థితి? పూజ అనేది నౌన్, చదువు అనేది నౌన్. సో ఆ నౌన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ కరోతిగా రాయడం అంటారు. సో అఖండ క్రియాపదం ఒక లెక్క, నౌన్ ప్లస్ కరోతి ఫామ్ అంటాం దాన్ని. ఇది ఇంపార్టెంట్, ఎన్ని రోజులైనా మనకి చాలా యూస్ఫుల్ టిప్ ఇది. ఓకే, సో అఖండ క్రియాపదంగాను నౌన్ ప్లస్ కరోతి కాను రాయొచ్చు, ఒక క్రియను ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చు. అయితే అఖండ క్రియాపదం వాడుతున్నప్పుడు ద్వితీయ విభక్తి ప్రయోగం జరుగుతుంది ముందర. సారీ, కాదు చెప్తాను. అంటే కర్మపదానికి ద్వితీయ విభక్తి ప్రయోగం జరుగుతుంది. దేనికో చెప్పాలిగా, మళ్ళీ మీరు అక్కడ మళ్ళీ ద్వితీయ వచ్చింది కదండి అంటారు, అందుకని ఇది చెప్పాలి. కర్మపదానికి ద్వితీయ విభక్తి ప్రయోగం జరుగుతుంది ఎప్పుడు? అఖండ క్రియాపదము ఉపయోగిస్తున్నప్పుడు. అంటే చెప్తా, అధీతే అని చెప్తున్నాను నేను ఇప్పుడు. అధీతే అనేది అఖండ క్రియాపదం అంటున్నా, అధ్యయనం కరోతి అనేది నౌన్, అధ్యయనం అనేది నౌన్ ఫాము. సో అధ్యయనం ప్లస్ కరోతి, అధ్యయనం కరోతి అని చెప్తున్నాను ఇక్కడ, రెండు మాటలు అవి సెపరేట్ గా. సో ఎప్పుడైతే అధీతే అని వాడారనుకోండి, ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్దాం అనుకుంటున్నా, అతడు పుస్తకమును చదువుతున్నాడు అంటారు. ఓకే, అప్పుడు ఏం చెప్తాము? సహ పుస్తకం అధీతే, అయితే సహ గ్రంథం అధీతే అంటున్నా. ఓకే, సహ గ్రంథం అధీతే, అధీతే అంటున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? అధీతే అని అఖండ క్రియాపదం వాడినప్పుడు గ్రంథ కర్మపదానికి ద్వితీయ వచ్చిందా లేదా? గ్రంథం అధీతే. కానీ ఆ అధీతే తీసేసి ఎప్పుడైతే నేను అధ్యయనం కరోతి అని నౌన్ ప్లస్ కరోతి ఫామ్ పెట్టానో అప్పుడు గ్రంథం అధ్యయనం కరోతి అనకూడదు, గ్రంథస్య అధ్యయనం కరోతి అని రాయాలి. అంటే గ్రంథము యొక్క చదువుటను చేస్తున్నాడు, ఇది ఒరిజినల్ గా చెప్పాలంటే. గ్రంథమును చదువుతున్నాడు, గ్రంథము యొక్క తెలుగులో కూడా ఆ మాట ఉంది, అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పొచ్చు. సో గ్రంథము యొక్క అధ్యయనము చేస్తున్నాడు, ఆర్ గ్రంథమును అధ్యయనం ఆర్ అంటే తెలుగులో డైరెక్ట్ గా ఆ మాట లేదు కాబట్టి గ్రంథమును చదువుతున్నాడు. సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఎప్పుడైతే అఖండ క్రియాపదం వాడుతున్నామో మనకి దీనికి ఏంటంటారు? కర్మపదానికి ద్వితీయ విభక్తి ఉండాలి. లేదు మనం నౌన్ ప్లస్ కరోతి ఫామ్ వాడుతున్నప్పుడు
కర్మపదము షష్ఠీ విభక్తిలోకి మారుతుంది. అంటే కర్మపదం అంటే అక్కడ మొదటి వాక్యంలో కర్మ కింద ఏదైతే వాడామో, ఎప్పుడైనా సరే వాక్యంలో కర్మ అంటే ద్వితీయ విభక్తిలో ఉన్నదే కర్మ. కానీ మనం ఎప్పుడైతే అఖండ క్రియాపదం వదిలేసి నౌన్ ప్లస్ కరోతి కింద దిగుతున్నామో, ఆ అఖండ క్రియాపదం యూజ్ చేసి రాసిన వాక్యంలో ఉన్న కర్మపదము షష్ఠీ విభక్తిలోకి మారుతుంది. సో గ్రంథం అధీతే కరెక్ట్, గ్రంథస్య అధ్యయనం కరోతి కరెక్ట్, దేవం పూజయతి కరెక్ట్, దేవస్య పూజాం కరోతి కరెక్ట్. ఓకే, ఫలం విక్రీణాతి కరెక్ట్, ఫలస్య విక్రయణం కరోతి కరెక్ట్. ఇంకొక వెర్బ్ ఉంది, పిదధాతి అని ఒక వెర్బ్ ఉంది. పిదధాతి అంటే క్లోజ్ చేయటం. ఓకే, పిధానము అంటే క్లోజ్, మూసివేయడం. సో ద్వారం పిదధాతి అనాలి అంటే తలుపును మూస్తున్నాడు. ద్వారస్య పిధానం కరోతి. పిదధాతి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ వెర్బ్, అందుకని పిదధాతి బదులుగా పిధానం కరోతి అంటాం. ద్వారస్య పిధానం అంటే ద్వారము యొక్క మూయుటను చేస్తున్నాడు. మూయుట, చదువుట, ఇది అది నౌన్ ఫామ్. ఓకే, సో ఇవి వాడటం అనేది. అలాగే భోజనం కరోతి, సహ భోజనం కరోతి అన్నాం అనుకోండి, ఈ సహ భుంక్తే అని రాయడం కొంచెం కష్టం. పోనీ భుంక్తే గుర్తుపెట్టుకున్నామంటే తే అనగానే మళ్ళీ ఇంకేం రాయాలి అక్కడ, సహకి బహువచనం రాయాలంటే ఆ భుంక్తేకి బహువచనం గుర్తుండాలి. అది వేరే రకంగా ఉండదు, భుంజతే అని వస్తుంది. ఇది వేరుగా ఉంటుంది, అది వేరుగా ఉంటుంది. సో సహ భోజనం కరోతి, తే భోజనం కుర్వంతి అని రాయడం ఈజీ. రైట్? సో ఇట్లా అన్నిటికీ కర్మపదాలు ఉండాలని రూల్ లేదు కదా, అకర్మక క్రియలు కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా మనము. సో అలా వస్తాయన్నమాట. వాటి గురించిందే ఈ చెప్పడం. ప్రతి దానికి ఉంది. పిబతికి కూడా పానం కరోతి అని చెప్పొచ్చు. ఓకే, పానం అన్ని క్రియలకి చెప్పొచ్చు, కానీ కొన్ని మనకి వాడుకలో ఉండవు. ఖాదతి అంటే ఖాదనం కరోతి అని మనం చెప్పం, ఖాదతి అనే చెప్తాం. రైట్? బట్ కొన్నింటికి భోజనానికి ఉపయోగం అనే దానికి వీటన్నిటికీ కూడా ఈజీగా ఉంటుంది అది వాడటం. సో అలాంటివే చెప్తున్నారు మీకు. అధీతే అధ్యయనం కరోతి, నిద్రాతి నిద్రాం కరోతి, విక్రీణీతే విక్రీణాతి అనేది ఉభయపది కాబట్టి విక్రీణీతే వస్తుంది, విక్రీణాతి రెండు వస్తాయి. క్రీణాతి క్రీధాతువు ఉభయపది, రెండు రకాల రూపాలు వస్తాయి. క్రీణీతే వస్తుంది, క్రీణాతి వస్తుంది. సో విక్రయణం కరోతి, భుంక్తే భోజనం కరోతి. చినత్తి ఇది ఒక డిఫరెంట్ వెర్బ్. ఛేదనం కరోతి అనేది ఈజీ. ఛేదనం అంటే చీల్చటం, నరకటం, స్ప్లిట్ చేయటం. సో అదనమాట. సో ఛేదనం కరోతి. ఇలాంటివే మీకు ఇంకా కొన్ని ఇచ్చారు. నేను ఇందాక ఇప్పుడు ద్వితీయ విభక్తి షష్ఠీ విభక్తి చెప్పాను కదా, వాక్యాలు అక్కడ ఉన్నాయి చూడండి. పుస్తకం అధీతే పుస్తకస్య అధ్యయనం కరోతి, లేఖనీం విక్రీణీతే లేఖన్యాహ విక్రయణం కరోతి, వృక్షం చినత్తి చెట్టును నరుకుతున్నాడు, వృక్షస్య ఛేదనం కరోతి. ఎప్పుడైతే అఖండ క్రియాపదం వాడుతున్నామో ద్వితీయ విభక్తి ప్రయోగం జరుగుతోంది, నౌన్ ప్లస్ కరోతి వాడుతున్నామో షష్ఠీ విభక్తి ప్రయోగం జరుగుతోంది. లేఖన్యాహ పుస్తకస్య వృక్షస్య అనుకుంటూ. హస్తం ఉపయుంక్తే చేతిని ఉపయోగిస్తున్నాడు, చేతి యొక్క ఉపయోగమును చేస్తున్నాడు. హస్తస్య ఉపయోగం కరోతి. ద్వారం పిధత్తే, పిదధాతి పిధత్తే ఇది కూడా అంతే. దాన్ని ఏమంటారు, ఉభయపది. సో ద్వారస్య విధానం కరోతి. ఓకే, అలా కిందన కూడా కొన్ని ఇచ్చారు, ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చారు. ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇది ఏమన్నా మిస్ చేశానేమో ఒకసారి చూస్తాను. మాన్యే ప్రవేశాలు 9th లెసన్లో కర్మపదానికి షష్ఠి, కర్మపదానికి ద్వితీయ అని సేమ్ ఈ పదాలన్నీ ఇచ్చారండి. దానికి కాకపోతే అక్కడ వచ్చింది మీకు అనంతరము, పూర్వం అనంతరం దగ్గర వచ్చింది. అది ఈ ప్రకారంగా చెప్పలేదు, ఇది వేరు. ఇక్కడ పూర్వం అనంతరం లేకపోయినా ప్లెయిన్ వాక్యాలే ఇవి. అక్కడ పూర్వం అనంతరం రాస్తున్నప్పుడు చెప్పాము. రైట్? పూర్వం అనంతరం, బట్ ప్రయోగం ఇదే, బట్ పూర్వం అనంతరం కోసమే చెప్పాము. ఇక్కడ ప్లెయిన్ గా కూడా చెప్తాం. సో ఇది మనం చూపించుకున్నదే ఇదంతాను. వ్యంజనాంతం, పదం, స్వరం ఇవన్నీ చెప్పుకున్నాం మొన్న. అఖండ క్రియా, an action can be represented by using a single verb. అఖండ క్రియాపదం or a noun, its noun form along with the verb karoti, noun plus karoti.
ఈ నౌన్ ఏమంటాము? ఈ మాట చెప్పలేదు. ఈ నౌన్ ఏమంటాం అంటే భావద్యోతకం, అంటే భావవాచకము అంటారు. ఓకే, భావవాచక పదము అంటారు. సో దానికే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉన్నవే. నేను శేతే ఉందండి, శేతే కూడా డిఫరెంట్ గా వస్తుంది. శేతే, శయాతే, శేరతే అని డిఫరెంట్ గా వస్తాయి దాని రూపాలు. అందుకని శేతే అనే బదులు శయనం అనే మాట మనకు బాగా తెలుసు. సో శయనం కరోతి అనడం ఈజీ, రైట్? సో వెన్ అఖండ క్రియాపదం ఈజ్ యూజ్డ్, కర్మపదం గెట్స్ ద్వితీయ విభక్తి. బాలక పుస్తకం అధీతే, ఇది చెప్పాను ఇప్పుడే. అదే నౌన్ ప్లస్ కరోతి అయితే షష్ఠీ విభక్తి. సో బాలక పుస్తకస్య అధ్యయనం కరోతి. మరి ఇక్కడ కర్మ, వాక్యంలో కర్మ ఏది అంటే ఈ నౌన్ ఫామ్ ఏదైతే ఉందో అదే కర్మ కింద ఉంటుంది. కిం కరోతి అంటే వచ్చే ఆన్సర్ అది కదా. కర్మపదానికి ద్వితీయ విభక్తి రూల్స్ ఏంటి? కిం కరోతి అని ఎప్పుడైతే కిం పిబతి, కిం ఖాదతి, ఇలా వెర్బ్ కిం అనే క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సర్ కర్మపదం. సో ఎప్పుడైతే ఇలా రాసామో ఇక్కడ కర్మపదం కాస్తే ఇప్పుడు పుస్తకం అవదు, అధ్యయనం అవుతుంది, రైట్? అది అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అది అఖండ క్రియాపదం. అర్థమైందా అక్కడ వరకు? రైట్. సో ఇక్కడ వాక్యాలు ట్రాన్స్లేట్ చేసేమని ఇచ్చారు తెలుగులోకి. బాలక అంగుళ్యా గణనాం కరోతి అంటే ఏంటి అర్థం? బాలకుడు వేలితో లెక్క పెడుతున్నాడు. గణనాం కరోతి, గణయతి అనే దానికి గణనను చేస్తున్నాడు చెప్పచ్చు. సో మనం తెలుగులో దీని మీనింగ్ లెక్క పెడుతున్నాడు అని చెప్పినా తప్పేం లేదు, బట్ వాడటం అలా వాడుతున్నాం. గణనాం కరోతి అంటే గణయతి, దానికి అఖండ క్రియాపదం, రైట్? సహ వస్త్ర ప్రక్షాళనం కరోతి అంటే ప్రక్షాళన చేస్తున్నది డైరెక్ట్ గా చెప్పేయచ్చు. అదే చెప్పాలంటే వస్త్రాణం ప్రక్షాళనం కరోతి అని చెప్పాల్సింది, లేకపోతే ప్రక్షాళయతి అని చెప్పాలి. వస్త్రాన్ని ప్రక్షాళయతి అని చెప్పుకోవాల్సి. సో ఇలా వాడచ్చు, కాంపౌండ్ వర్డ్స్ కింద వాడతారు. శిశువు సర్వదా నిద్రాం కరోతి, శిశువు ఎప్పుడూ నిద్రపోతున్నాడు. బాలాహ అంకన్యాహ ఉపయోగం కుర్వంతి, బాలురు పెన్సిల్ యొక్క ఉపయోగం చేస్తున్నారు, ఆర్ పెన్సిల్ ను ఉపయోగిస్తున్నారు. ఓకే, ఆ రెండింటికి ఉన్న డిఫరెన్సే నౌన్ ప్లస్ కరోతికి అఖండ క్రియాపదానికి ఉన్న డిఫరెన్స్. విమర్శక కావ్యస్య పరిశీలనం కరోతి, పరిశీలనను చేస్తున్నాడు. సో పరిశీలయతి అనే వెర్బ్ మీకు వచ్చింది, దాని బదులు పరిశీలనం కరోతి అని కూడా రాయొచ్చు. ఓకే, నేను వాక్యముల అనువాదము చేస్తున్నాను. నేను అహం వాక్యానాం అనువాదం కరోమి. ఓకే, విద్యార్థి ప్రశ్నలకు సమాధానం రాస్తున్నాడు. విద్యార్థి విద్యార్థి కూడా తీసుకోవచ్చు. నేను ఒక్కొక్క వర్డ్ కి అడుగుతాను, దానికి మాత్రమే చెప్పండి, వాక్యం మొత్తం చెప్పేకండి, ఎందుకంటే గందరగోళం అయిపోయి వినపడదు. సో విద్యార్థి వచ్చినప్పుడు విద్యార్థి శబ్దం కూడా తీసుకోవచ్చు, తీసుకోకూడదు అంటల్లా, కానీ దాన్ని ఉపయోగించడం తెలియాలి. గుణిలాగా ఉపయోగించడం, అది నకారాంత శబ్దం కాబట్టి గుణి ఉపయోగించడం తెలియాలి. దాని బదులు ఛాత్ర తీసుకోవడం సేఫెస్ట్ ఆప్షన్, అది రామశబ్దంలా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఛాత్ర ప్రశ్నలకు ప్రశ్నలకు అన్నప్పుడు ప్రశ్నస్య అనకూడదు, బహువచనంలోనే చెప్పాలి. ప్రశ్నానాం సమాధానం రాస్తున్నాడు. ఉత్తరం లిఖతి కరెక్ట్. కార్యక్రమం యొక్క ప్రారంభం ఎప్పుడు? కార్యక్రమం యొక్క ఇది బానే ఉంది కానీ ప్రారంభ ఆరంభ పుంలింగ శబ్దాలు, అవి నపుంసకలింగం కాదు. ప్రారంభ కదా, ప్రారంభ ఆర్ ఆరంభ కదా, పుంలింగ శబ్దాలు. అవి ఆరంభం ప్రారంభం అని తెలుగులో చెప్పినట్టు చెప్పకూడదు, అవి పుంలింగాలు సంస్కృతంలో.
రైట్. మంత్రి భాషణం చేస్తున్నాడు, మంత్రికి వాళ్ళే ఇచ్చారు మంత్రి అని, ఇది కూడా గుణిన్ శబ్దం లాగా వస్తుంది. సో మంత్రి భాషణను భాషణం సంభాషణం కాదండి, సంభాషణం వేరు భాషణం వేరండి. భాషణం ఇవ్వడం అంటే ఉపన్యాసం ఇవ్వడం మన భాషలో, ప్రసంగించటం. సంభాషణం కరోతి అంటే డైలాగ్, అంటే ఇద్దరి మధ్యలో జరిగేటటువంటి వార్తాలాపం, అది సంభాషణ. లేకపోతే ఒక భాషను ఉపయోగించి మాట్లాడటం సంభాషణ. బట్ ఇక్కడ భాషణం అంటే మంత్రి గారు ప్రసంగిస్తారు ఉంటారు, ఉపన్యాసం చెప్తూ ఉంటాడు ఆయన. సో అది మంత్రి భాషణం కరోతి. వాచాలనం అని చెప్పచ్చండి. వాచాలనం తప్పు, అనకూడదు, వార్తాలనం అనకూడదు. ఓకే, వార్తాలనం అంటే వార్త కాదు ఆవిడన్నది నాకు తెలిసి, వాచాలనం అన్నట్టున్నారు, కాదు భాషణం అనే తీసుకోండి చాలు. మనం సంస్కృతం యొక్క అభ్యాసం చేద్దాము. మనం చేద్దాము ఒక్కరి మీరు ఆగుతారా, ఇంకా నన్ను చెప్పనిస్తారా? చేద్దాము అనే దానికి వాళ్లే ఇచ్చారు కరవామా అని, అంటే చేయుదుము గాక అని అర్థం. కరవాణి కరవామా వస్తుంది అక్కడ, కరవాణి కరవావా కరవామా, అది లోట్లకారు, కరోతులో వస్తుంది. పఠాని పఠావ పఠామ విన్నారా? పఠాని పఠావ పఠామ విన్నారా? పఠతు పఠతాం పఠంతు, లోట్లో. సో కరోతి మధ్యలో ఎందుకండి మాట్లాడతారు? ఎంత పేషెన్స్ గా ఉండాలని అవ్వట్లేదు నాతోటి. కొంచెం ఆగండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడితే ఎలా అర్థమవుతుంది? మీరు చెప్పేది మాకు వినిపించట్లా, అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు. అదే చెప్తున్నాను నేను. ఇప్పటి వరకు ఆన్సర్స్ చెప్తున్నారు. నేనైతే లిటరల్ గా అరుస్తున్నా వాళ్ళని కామ్ చేయడానికి. నా గొంతు వినైనా కామ్ అవుతారని అవ్వట్లేదు. ఇందా నుంచి మ్యూట్ లోనే పెట్టా, అందరిని ఆన్సర్స్ చెప్తారని అన్మ్యూట్ చేశా. ఓకే ఫైన్. సో కరవామా రాయాలని వాళ్లే ఇచ్చారు. చేద్దాము అంటే చేయుదుము గాక అని లోటు తీసుకోవాల్సి వస్తుంది. టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లోట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అక్కడ. సో కరవామా అనే రాయాలి అక్కడ. సో అభ్యాసం కరవామా అని రాయాలి. యాక్చువల్ గా అభ్యాసః అనేది పుంలింగ పదం, కానీ ఇక్కడ అభ్యాసమును చేద్దాము అని తీసుకోవాలంటే ద్వితీయ విభక్తి పెట్టాలి, కాబట్టి అభ్యాసం కరవామా అనే రాయాలి. క్లియర్? ఎస్ శ్రీవాణి శైలజ చెప్పండి. అది ఇక్కడ మనం సంస్కృతం యొక్క అభ్యాసం చేద్దామా అని క్వశ్చన్ వేస్తున్నారు కదా, అంటే కరవామా కాదండి చేద్దాం అని మాత్రమే చెప్తున్నారు. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? అక్కడ చేద్దామా అని ఉంది నా పుస్తకం. ఉంది మేడం, క్వశ్చన్ మార్క్ ఉంది మా పుస్తకం. అలా అయితే కరవామా అని రాయాలి, వా అని పెట్టాలి. కొన్ని బుక్స్ లో మాకంతా డాటే ఉంది. నా పుస్తకాలు ఇంగ్లీష్ లో లేదు, తెలుగులో లేదు. ఉంది మేడం, క్వశ్చన్ మార్క్ ఉంది మా బుక్ లో. క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళు కరవామవా అని రాయాలి. క్వశ్చన్ మార్క్ లేని వాళ్ళు కరవామ అని మాత్రమే రాయాలి. అర్థమైందా? ఒకళ్ళకు ఉంది అని చెప్తే చాలు కదా మనకి. సో ఇంకా ఎవరున్నారు? ఇంకెవరు లేరు. రైట్. సో నెక్స్ట్ టాపిక్ సంధి. సవర్ణ దీర్ఘ గుణసంధులు చూసారు. ఇవాళ వచ్చేది వృద్ధి సంధి. వృద్ధి అంటే ఏదైనా ఒక దాంట్లో నుంచి పెరగటము, వేరే రకమైన వృద్ధులు అనేవి కొన్ని ఒక రకమైన నేమింగ్ ఇది ఉందన్నమాట, కన్వెన్షన్ ఉంది సంస్కృతంలో. ఓకే, ఐ ఔ అనే వాటిని ఇంకొక లెటర్ కూడా తర్వాత చేరుతుంది, కొంచెం ముందుకు వెళ్తే మీరు కోవిద తర్వాత. ప్రస్తుతానికైతే ఐ ఔ మాత్రమే వృద్ధులు అని తెలుసుకోవాలి. సో ఐ ఔ అక్షరాలని వృద్ధులు, అవృద్ధి సంధి ఉన్నటువంటి అక్షరాలు అంటారు, వృద్ధి సంజ్ఞ ఉన్నటువంటి అక్షరాలు అంటారు. సో ఇప్పుడు వృద్ధి సంధి అని పేరు చెప్తున్నాము అంటే అర్థం ఏమిటి అంటే, రిజల్టెంట్ వర్డ్ అంటే సంధి జరిగిన తర్వాత వచ్చే పదంలో మీకు ఐకారం గాని ఔకారం గాని కనబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఐ కనబడుతుంది, ఎప్పుడు ఔ కనబడుతుంది అంటే వెరీ సింపుల్ రూల్. దీనికి వేరే పెద్ద కష్టమైంది ఏమీ లేదు. పూర్వపదం ఎండింగ్ లో ఎప్పుడూ కూడా అకారమే ఉంటుంది, హ్రస్వ అకారము. ఓకే, లేదంటే దీర్ఘాకారం, ఆ రెండు ఉండొచ్చు.
అకారము ఉంటుంది. ఎప్పుడు అకారమే ఉంటుంది, వేరే ఏ అచ్చు ఉండదు. కేవలము పూర్వపద అంతములో అకారము మాత్రమే ఉంటుంది. ఉత్తర పదం బిగినింగ్ ఏకారంతో కానీ ఓకారంతో కానీ ఉంటుంది. పూర్వపదాంతం అకారము ఏదైనా అవ్వచ్చు. ఉత్తర పదంలో ప్రథమాక్షరము ఏ ఆర్ ఓ అంటే అచ్చులతోటి స్టార్ట్ అవుతుంది. సో ఏ ఆర్ ఓ తోటి స్టార్ట్ అయినప్పుడు ఆర్ ఏ ఓ అన్నప్పుడు ఏమవుతుంది, ఏఐ ఓ ఔ 4 వస్తాయి. ఏఐ ఆర్ ఓ ఔ బేసిక్ గా ఇప్పుడు ఎలా వచ్చింది, ఆ ప్లస్ ఏఐ, ఆ ఆర్ ఆ ప్లస్ ఏఐ, ఆ ప్లస్ ఓ ఔ ఏదైనా రావచ్చు. ఏఐలు రెండు యాడ్ అవుతున్నప్పుడు అకారానికి రెండిట్లో ఏదో ఒకటి యాడ్ అవుతున్నప్పుడు ఫైనల్ గా వచ్చేది ఐకారము, అంటే ఆదేశంగా వచ్చేది ఐకారం. అదే ఓ ఔ యాడ్ అవుతున్నప్పుడు ఆదేశంగా వచ్చేది ఔకారము. సో రిజల్టెంట్ వర్డ్ సంధి జరిగిన తర్వాత వచ్చే పదము ఏంటుంటుంది, దాంట్లో ఐ ఆర్ ఔ ఉంటుంది. ఐ రావాలంటే ఉత్తర పదము ఏ ఆర్ ఐతో స్టార్ట్ అవ్వాలి. ఔ రావాలంటే ఉత్తర పదము ఓ ఆర్ ఔతో స్టార్ట్ అవ్వాలి. పూర్వ పదంలో ఎండింగ్ లో మాత్రం అన్ని కేసెస్ లో కూడా అకారం మాత్రమే ఉంటుంది. సో దీన్ని వృద్ధి సంధి అంటారు. ఒకసారి చూడండి. పూర్వవర్ణం అకార ఆకారాల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఉత్తర వర్ణం అంటే పరవర్ణం ఉత్తర పదం స్టార్టింగ్ ఏ ఐ ఆర్ ఓ ఔలతో ఉంటుంది. ఏ ఐలతో ఉంటే ఐ వస్తుంది, ఓ ఔలతో ఉంటే ఔ వస్తుంది. ఎగ్జాంపుల్ తత్ర ప్లస్ ఏవా అని ఉంది. తత్ర ప్లస్ ఏవాలో మొత్తం ప్రవేశలాగా మనం స్ప్లిట్ చేసినప్పుడు త అంటే తకారము అకారము, త్ర అంటే తకారము రకారము అకారము 3 వచ్చాయి. అంటే పూర్వపదము అకారంతో ఎండ్ అయింది. ఏవా అన్నప్పుడు ఏతో స్టార్ట్ అయింది. వా అంటే వకారము అకారం. సో మనకి కావాల్సింది ఏంటి, పూర్వపదము ఎండింగ్ అకారం ఉంది, ఉత్తర పదము ఏకారంతో స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండిటి ప్లేస్ లో ఈ ఆ ప్లస్ ఏ కలిస్తే ఐ అవుతుంది. సో మిగతా ఇదంతా కూడా అలాగే ఉంటుంది. తత్ర దాంట్లో అకారం పోయి తత్ర మిగులుతుంది, ఐ మిగులుతుంది, వా మిగులుతుంది. సో ఈ మూడింటిని కలిపితే తత్రైవా అనే పదం ఏర్పడుతుంది. సో ఆ ప్లస్ ఏ ఐ కింద మారి వాటి రెండిటి ప్లేస్ లో ఐకారం వస్తుంది. అలాగే రాజా ఐశ్వర్యం అని ఉన్న చోట దీర్ఘం ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఆలో ఏదైనా ఉండొచ్చు. ఉత్తర పదంలో ఐ ఉంది, మళ్ళీ ప్రవేశ స్ప్లిట్ చేస్తే రకార ఆకార జకార ఆకారం, పూర్వపదం ఎండింగ్ ఆతో ఎండ్ అయింది. ఐశ్వర్యంలో ఐ, శకార వకార అకార రకార యకార అం. సో ఆ ప్లస్ ఐ కలిసి ఏమైనాయి, ఐఏ వస్తుంది. సో ఈ రాజ్ ప్లస్ ఐ, దీంట్లో ఉన్నటువంటి ఆ పోయింది, దీంట్లో ఉన్నటువంటి ఐ పోయి, రెండు కలిపి ఒకటే ఐ వస్తుంది. సో రాజ్ ప్లస్ ఐశ్వర్యం రాజైశ్వర్యం అనే మాట ఏర్పడుతుంది. ఇది ఐకారం వచ్చేట్టుగా 2 సూచనలు, అంటే ఏ ఐలు యాడ్ అవటం. అదే ఇంకోటి ఇంకా మిగతా అయ్యో ఎందుకో పోయింది, ఒక్క నిమిషం ఉండండి. తస్య ఓదనం అనే మాట ఉంది. తస్య ఓదనం, తస్య అనే దాంట్లో అకారంతో ఎండ్ అవుతోంది. ఓదనం ఓతో స్టార్ట్ అవుతోంది. మళ్ళీ స్లేమ్స్ మొత్తం స్ప్లిట్ చేయకుండా తస్య దాంట్లోంచి అకారం తీసేశాను, ఓ ప్లస్ ధనం. సో అకారము ఓకారము కలిసి ఔ ఏర్పడుతుంది. సో తస్య ప్లస్ ఔ ప్లస్ ధనం తస్యౌదనం అనేటటువంటి రూపం ఏర్పడుతుంది. అలాగే తవ ఔదార్యం, ఈ పై దాంట్లోనేమో ఓకారం యాడ్ అవుతుంది, ఇక్కడ ఔకారం యాడ్ అవుతుంది. తవ దాంట్లో అకారం తీసేసాము, ఔ యాడ్ అయింది. ఆ ప్లస్ ఔ కూడా ఔవే ఆదేశంగా వస్తుంది కాబట్టి తవ ప్లస్ ఔదార్యం. సో తవౌదార్యం అని వస్తుంది. ఇక్కడ వకారము ప్లస్ ఔకారం కలిస్తే వౌ అవుతుంది కాబట్టి తవౌదార్యం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా అకారానికి ఆర్ అకారం అంటేనే ఆలని తెలుసుకోవాలి. అన్లెస్ హ్రస్వము దీర్ఘము అని మెన్షన్ చేస్తే తప్ప అకారం స్టాండ్స్ ఫర్ అకార అండ్ ఆకారం.
సో అకారానికి ఏ ఐలు పరమవుతున్నప్పుడు ఐకారము, ఓ ఔలు పరమవుతున్నప్పుడు ఔకారము క్రమముగా ఆదేశముగా వచ్చును అనేది వృద్ధి సంధి సూత్రము. రైట్. సో దీనికి ఎగ్జాంపుల్స్ అవి. మేడం ఇది ఒక్క నిమిషం అండి, ఒకసారి చెప్పండి స్క్రీన్ చెప్పండి మళ్ళీ పెట్టి. మీరు అది చెప్పండి ఏంటో. రాజేశ్వర్యం ఇచ్చారు కదా, అది షకారానికి స్ప్లిట్ చేసినప్పుడు హలంతం వస్తుందేమో అని డౌట్ నాకు. అందులో మీరేమో హలంతం ఇవ్వలేదు, అందుకని డౌట్ వచ్చింది. ఏ ప్లస్ షే పెట్టారు కదా, అది హలంతం ఇవ్వాలా? షకారం ఇవ్వాలి. హలంతం ఇవ్వాలి. అది మిస్ అయి ఉండొచ్చు పొరపాటు. ఉంటుంది. ఏంటేంటో అవుతున్నాయి ఏంటి నాకు. ఓకే ఫైన్, స్టాప్ షేర్. నేను చూసి మార్చి పంపిస్తాను. షకారానికి హలంతం ఉంటుంది అక్కడ స్ప్లిట్ లో. ఓకే క్లియర్ కదా. అక్కడికి ఎగ్జాంపుల్స్ వేరే ఇచ్చారు, మీ దాంట్లో ఇచ్చారు చూడండి పుస్తకంలో. సహ తత్రైవ ఉపవిశతి, తత్ర ప్లస్ ఏవ, అతను అక్కడే కూర్చుంటాడు. తత్ర ప్లస్ ఏవ తత్రైవ. సంస్కృత భాష నైవ క్లిష్ట నచ కఠిన. నైవ న ప్లస్ ఏవ నైవ, ఏకారం వచ్చింది కాబట్టి ఐకారం వస్తుంది. నైవ న ప్లస్ ఏవ. రాజా అష్టైశ్వర్యయుత ఆసీత్. రాజా అష్ట ప్లస్ ఐశ్వర్యయుత. అష్ట ప్లస్ ఐశ్వర్యయుత, అష్టైశ్వర్య, ఐకారం వచ్చింది. గంగాజలం దివ్యౌషధం అస్తి. దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం. ఓకే. అలాగే వైద్య వనౌషధిం చినోతి. వైద్యుడు వనమూలికలు, వనములో ఉన్నటువంటి మూలికలు ఏవైతే ఉన్నాయో మందును సేకరిస్తున్నాడు. చినోతి అంటే సేకరిస్తున్నాడు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నగరం నగరి రెండు పదాలు ఉన్నాయి, రెండిటికి మీనింగ్ ఒకటే. నగరం నపుంసకలింగము, నగరి స్త్రీలింగం. అలాగే ఔషధం అనేది నపుంసకలింగ శబ్దము, ఓషధి అనేది పుంలింగ శబ్దం. ఓషధి, ఔషధి కాదు, ఓషధి. ఔ ఉండదు అక్కడ. ఔషధం వస్తుంది నపుంసకలింగంలో, ఓషధి వస్తుంది పుంలింగంలో, హరిశబ్దంలా వస్తుంది. సో ఇక్కడ దివ్యౌషధం అన్నప్పుడేమో లాస్ట్ బట్ వన్ సెంటెన్స్ లో దివ్య ప్లస్ ఔషధం అని వస్తుంది. కానీ కింద చూడండి వనౌషధిం అన్నారు, ధిమ్ వచ్చింది అక్కడ, ధమ్ రాలే. సో ఇప్పుడు ఎక్కడ స్ప్లిట్ ఎలా చేయాలంటే వన ప్లస్ ఓషధిం అని రాయాలి. సో వన ప్లస్ ఓషధిం వనౌషధిం వస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఔషధం నపుంసకలింగము, ఓషధి పుంలింగ శబ్దము, రెండిటికి అర్థం మందు, మెడిసిన్ అనే అర్థం. రైట్. సో వాటిని అక్కడ స్ప్లిట్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఏకైకం అన్న చోట ఏకా ప్లస్ ఏకం, చైనం చ ఏనం చైనం. ఓకే. రాజైశ్వర్యం, రాజా ఆకారం వచ్చింది, ఐశ్వర్యం. గంగౌఘ, గంగౌఘ, ఓఘ అంటే ప్రవాహము అని అర్థం. గంగా ప్లస్ ఓఘ, ఓఘ అంటే ప్రవాహము అని అర్థం. సో గంగౌఘ, గంగా ప్లస్ ఓఘ, గంగా ప్రవాహము అని అర్థం. తవ ఔదార్యం, తవ ప్లస్ ఔదార్యం, తవ ఔదార్యం. రైట్. సో ఇక్కడ చెప్పగలుగుతారేమో ఇవి ఈజీగానే అభ్యాసం. చూడండి, సదా ప్లస్ ఏవ ఏమవ్వచ్చు? సదైవ. మహా ప్లస్ ఐశ్వర్యం, మహైశ్వర్యం. తస్య ప్లస్ ఓదనం ఇందాక చెప్పాను, తస్యౌదనం. రాష్ట్రం ప్లస్ రాష్ట్రం ప్లస్ ఐక్యం, ఐక్యం అది ఏక్యం కాదు, ఐక్యం. రాష్ట్రైక్యం, రాష్ట్రైక్యం. పరమ ప్లస్ ఔచిత్యం, పరమౌచిత్యం. తత్ర ప్లస్ ఏకదా, తత్రైకదా. నవ ప్లస్ ఔషధం, నవౌషధం. మహా ప్లస్ ఔత్సుక్యం, మహౌత్సుక్యం. తథా ప్లస్ ఏవ, తథైవ. తథా ప్లస్ ఏవ తథైవ. మహా ప్లస్ ఔద్ధత్యం, మహోద్ధత్యం. మహా ప్లస్ ఔద్ధత్యం, మహౌద్ధత్యం.
ఓకే. ఉద్ధతి అంటే ఔద్ధత్యం అంటే కూడా ప్రోగ్రెస్ అలాంటి మీనింగ్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ విడదీసి రాయండి. యదైవ యదా ప్లస్ యదా ప్లస్ ఏవ యదైవ చైతత్ ఏతత్ నైనం నా ప్లస్ ఏనం నైనం. ఓకే. పశ్యైతాన్ ఐతాన్ రాదు, ఏతాన్ అంటే వీరిని. పశ్యైతాన్ భగవద్గీతలో వస్తుంది ఆ పదం. పశ్య ప్లస్ ఏతాన్ వీరిని చూడు అని చెప్పడం. ఓకే. పశ్య ప్లస్ ఏతాన్ ఏకస్యైవ ఏకస్య ప్లస్ ఏవ. ఓకే. రామౌత్కంఠ్యం ఉత్కంఠ్యం అంటే ఉత్కంఠత అంటాం మనం. చూడండి, ఉత్కంఠత అంటాం అన్నమాట. సో రామ ప్లస్ ఔత్కంఠ్యం, రామౌత్కంఠ్యం. ఓకే. నెక్స్ట్ ఏనం ఏతం ఏతం ఏనం ఇవన్నీ కూడా మనకి ద్వితీయ విభక్తి వస్తాయి. ఏ శబ్దానికి వస్తాయి? ఏతత్ శబ్దానికి పుంలింగంలో. రైట్. ఏతం ఏనం రెండు రకాలు వస్తాయి అక్కడ, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే. ఏషః ఏతౌ ఏతే ఏతం ఏనం ఏతౌ ఏతాన్ ఏనాన్ రెండు వస్తాయి అక్కడ. సో మహౌజస్కః దీనికి మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తాను. మహా ప్లస్ ఓజస్కః. ఓజస్కః అంటే మంచి తేజస్సు గలవాడు అని అర్థం అన్నమాట. సో మహా ప్లస్ ఓజస్కః. ఓ వస్తుంది, అవు రాదు. పక్వౌదనం ఓదనం పక్వ ప్లస్ ఓదనం పక్వౌదనం. రక్తౌషధం కరెక్ట్. రక్త ప్లస్ ఔషధమే రాయాలి అక్కడ, ఎందుకంటే ధాకి ఈ మాత్ర లేదు కదా, అందుకని ఔషధమే రాయాలి. అదే రక్తౌషధిం అన్నారు అనుకోండి, అప్పుడు మార్చాలి. ఔషధిం అని రాయాలి అక్కడ. సో రక్త ప్లస్ ఔషధం రక్తౌషధం. జనైక్యం దీర్ఘం రాయకూడదు, రక్త అంతే, దీర్ఘం ఉండదు. రక్త ప్లస్ ఔషధం. ఇదేంటంటే జన ప్లస్ ఐక్యం, జనైక్యం. ఓకే. మాని ఎలా తెలుస్తుంది? మాని దీనికి కొన్నిటికి అవు అని కొన్నిటికి ఓ అని ఎలా తెలుస్తుంది? అది మాటలు తెలియాల్సిందే, దానికి వేరే దారి లేదు. ఇప్పుడు ఏనం ఏతం అనేది తెలియాల్సిందే. ఓకే. ఉత్కంఠత కాబట్టి ఔత్కంఠ్యం అనే మాట తెలియాల్సిందే, అది దానికి వేరే దారి లేదు. ఓకే. అది వొకాబులరీ బేస్డ్, కంప్లీట్ గా వొకాబులరీ బేస్డ్. అది ఆ మాటలు ఎన్ని తెలిసి. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఐశ్వర్యం అనే మాట ఎలా చెప్పారు, అలాగే ఓదనం అని ఎలా చెప్పారు, ఏకదా అని ఎలా చెప్పారు, ఇవన్నీ అలాగే యదా ఏవా అని ఎలా చెప్పారు. ఎందుకంటే మీరు అన్ని ఆ పదాలు మీకు తెలుసు కాబట్టి చెప్పేశారు. అవి తెలుసుకోవడమే అంతే. తెలుసుకుంటే ఇప్పుడు కొన్ని పదాలు ఇప్పుడు వచ్చాయి, రేపు పొద్దున చదువుతున్నప్పుడు ఇంకా వస్తాయి, వెతుకుతారు. ఆ మాట కోసం అర్థం వెతుకుతారు. అవుతో వెతకితే కనిపించకపోతే ఓతో వెతుకుతారు. అలా వొకాబులరీ బిల్డ్ అవుతుంది. తెలియాల్సిందే, అర్థాలు తెలియాల్సిందే, వేరే దారి లేదు. మేడం, ఇక్కడ ఇందాక ఔషధం అనేది నపుంసకలింగం అన్నారు కదా, ఇప్పుడు ఔషధిం కూడా నపుంసకలింగమే కదండి? కాదని చెప్పా కదండి. ఔ కాదు, ఓషధిం, అది ద్వితీయ విభక్తిలో వస్తుంది అక్కడ. ఓషధి. ఇప్పుడు పైన వైద్య వనౌషధిం చినోతి అంటే అక్కడ ద్వితీయ విభక్తిలో ఉందండి అది వాక్యంలో. ఓషధిం అనేది వనౌషధి అంటే వనమూలిక అనేది మీనింగ్. దానికి ద్వితీయ వనమూలికను వెతుకుతున్నాడు అతను ఏరుతున్నాడు. సో అక్కడ ఓషధిం అనేది నపుంసకలింగంలో రాలే, ద్వితీయ విభక్తిలో వచ్చింది. అది ఒరిజినల్ ప్రథమ విభక్తి రూపం ఓషధి. రైట్. ఓకే. సో లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో అన్వయార్థము రాయండి అన్నారు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. ఇది మనం ప్రవేశంలో చదువుకున్నాము. దాని తాత్పర్యమే కాదు, వాళ్ళ కింద అది కూడా ఇచ్చేశారు, ఆ అన్వయార్థం కూడా చూసి చదువుకోవచ్చు. ఓకే. మిగతావన్నీ కూడా మీకు సుభాషితాల నుంచి వాటి నుంచి వచ్చినటువంటి సుభాషితాలు,
ప్రహేళికలు ఇలాంటి వాటిని నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ పర్వాలేదు, మనం ట్రాన్స్లేషన్ ఒకటే చేస్తాం. ఇప్పుడు భవానీ గారు చెప్పండి ఏంటో. మహోదయ నమస్కార. క్షమ్యతాం మహోదయ, నేను పర్వాలేదు ట్రైన్ చెప్పండి. క్యాచ్ చేయండి వెళ్ళండి, నాకు మెసేజ్ పెట్టచ్చు, తప్పేం లేదు, మీరు వెళ్ళిపోండి, పర్వాలేదు, వెళ్ళండి. ధన్యవాదాలు. రైట్. సో మేనమామ మా ఇంటికి రావచ్చును. మేనమామ మాతులః మాతులః మా ఇంటికి. మమ గృహం మా బహువచనం. అస్మాకం అస్మాకం గృహం. గృహం రావచ్చును. ఆగచ్చేత్ ఆగచ్చేత్. సో మాతులః అస్మాకం గృహం ఆగచ్చేత్. ఓకే. నదిలో చాలా ఉండండి. నదిలో చాలా నీళ్లు ప్రవహించవచ్చు. నదిలో అంటే నద్యాం. ఓకే, చాలా నీళ్లు. బహూని జలం అధికం జలం బహూని జలం జలం అంటూ ఓ పక్కన బహూని అని రాస్తే ఎలా అండి? రాయకూడదు కదా. ఈజీ మాట ఏంటంటే విభక్తులు పెట్టకుండా కామ్ గా బహుజలం లేకపోతే అధిక జలం అని రాయండి. ఈజీ అది. అధిక జలం ఈజీ. విభక్తులు పెట్టద్దు దానికి, అక్కడ కలిపి రాసేయండి అప్పుడు. ఓకే, ఎందుకంటే మీకు జలం అనేది తీసుకెళ్లి మీరు బహుని అని పెట్టకూడదు, ఎందుకంటే జలం ఏకవచనంలో ఉంది. సో బహుజలం అని పెట్టాలి, అది కరెక్ట్. అధిక జలం ఆర్ అధికం జలం రెండు కూడా కరెక్టే. బహుజలం ప్రవహించవచ్చు. ప్రవహేత్ దొంగ ధనమును అపహరించవచ్చు. దొంగ చోరః ధనమును ధనం అపహరేత్. దేవుడు వరమును హరేత్ అనొచ్చా అండి? హరేత్ కూడా అనొచ్చు. హరేత్ కూడా అనొచ్చు. అపహరేత్ అనొచ్చు, చోరయేత్ అనొచ్చు, హరేత్ రెండు ఏదన్నా కరెక్టే. ఓకే. దేవుడు వరమును ఇవ్వచ్చును. దేవుడు వరమును దద్యాత్. దేవః వరం దద్యాత్. మేము సరుకులను కొనవచ్చును. సరుకులు అంటే వస్తువులు అని చెప్పుకోవడం కాబట్టి చెప్పండి ఇప్పుడు దాన్ని బట్టి. క్రీణీయామ అని వస్తుంది. క్రీణీయామ అంతే, విసర్గలు ఉండవు. క్రీణీయామ ఎందుకంటే ఉత్తమ పురుష బహువచనం. ఓకే. సో అక్కడికి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తో 4 లెసన్స్ మీకు కంప్లీట్ అయినాయి. ఇవాళకి మీకు గ్రామర్ చాలు, మీరు విన్న గ్రామర్ చాలు. మనము 5th లెసన్ లో మిగతా చిన్న చిన్న విషయాలు చెప్పుకుని ఆపేద్దాం క్లాసు. ఎందుకంటే 5th లెసన్ లో చెప్పే గ్రామర్ అంటే ఇక నెక్స్ట్ 5 లెసన్స్ దానిలో కొట్టుకుంటూ ఉంటాము. కర్మని ప్రయోగం అని చెప్పి ప్యాసివ్ వాయిస్ దాన్ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఫ్రెష్ క్లాస్ లో స్టార్ట్ చేద్దాం. అది ఇప్పుడు మనం అవేం చెప్పుకోవద్దు. సూక్తి ఇలాంటి చాటు శ్లోకం ఇలాంటివి చెప్పుకుని ఆపేద్దాం. వాటికి దేంతోనూ లింక్ ఉండదు కాబట్టి వాటిని చెప్పుకుని ఆపేద్దాం. చూడండి 5వ పాఠంలో సూక్తి బహువిఘ్నాస్తు సదా కళ్యాణ సిద్ధయః. బహువిఘ్నాః తు సదా కళ్యాణ సిద్ధయః అంటే బహువిఘ్నాః చాలా విఘ్నములు కలిగినవి. సదా అంటే ఎల్లప్పుడు. ఏమిటవి? కళ్యాణ సిద్ధయః అంటే కళ్యాణకరములైనటువంటివి, పనులు సిద్ధించటానికి అంటే శుభకరములైనటువంటి ఆర్ మంచి పనుల సాధన ఏదైతే ఉందో అది చాలా విఘ్నములను ఎదుర్కొంటుంది అని చెప్పడానికే వేరేగా చెప్పారనమాట. సో మంచి పనులు సాధించటం అనేటటువంటి ఇదేదైతే ఉందో సాధన ప్రక్రియలు చాలా విఘ్నములతోటి కూడి ఉంటాయి అన్నది బేసిక్ గా దాని అర్థము. అదే రాశారు. మంచి పనికి ఎప్పుడు బోల్డ్ విఘ్నాలు వస్తాయని అది జనరల్ గా మనం చెప్పుకునేది. ఓకే, అంతకు మించి అక్కడ కష్టమైంది ఏమీ లేదు. రైట్. సో విఘ్నాః తు అంటే అర్థం ఏంటంటే? విఘ్నాః తు అంటే అయితే, తు అనేది లైన్ ఫిల్లర్ గా వాడతారు. వదిలేడు. విఘ్నాః అంటే విఘ్నములు, అంతవరకే మనకు కావాల్సింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. స్ప్లిట్ ఏం ఉండదండి వీటిలో కూడా? స్ప్లిట్ ఏం రాదండి? విఘ్నాః తు అంతే, ఇంకేం లేదు స్ప్లిట్. విఘ్నాః తు అక్కడ ఒక చోటే.
అంటే ఇది బహు 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 విఘ్నస్తు 3 వస్తాయండి అక్కడ. పర్లేదు, బహువిఘ్నాహ ఒకదాని కింద కూడా రాయొచ్చు. బహువిఘ్నాహ యాక్చువల్ గా ఒకటే మాట. ఓకే, అది మళ్ళీ సమస్త పదము ఆ స్ప్లిట్లు ఇప్పుడు చెప్పంగానే ప్రస్తుతానికి అది ఒకటే మాట అని చెప్పుకోండి, అంతే చాలు. నేను అటు ఇటు జంప్ చేయాల్సి వస్తుంది, అటు కోవిదాకి ఇటు జంప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తెలుసుకోవాలంటుంది, చెప్పేయాలంటుంది, కానీ అర్థం కాదు ఇప్పుడు చెప్తే. అందుకని అది వద్దు, దానికి చెప్పడానికి బోళంత ఉపోద్ఘాతం చెప్పాలి. ఈ క్లాస్ సరిపోద్ది, దానికి వేరే లెవెల్ కావాలి మళ్ళీ. సో అందుకని ఇది అయిపోయింది రాదు, అప్పుడు కోవిదాకి వచ్చినప్పుడు అన్ని జుట్టు పీక్కుదురు కానీ ఇప్పుడు అక్కర్లేదు. సో కర్మణి ప్రయోగం గురించి ఇవాళ మనం చెప్పుకోవద్దు, అది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. కానీ చక్కగా చాటు శ్లోకం ఒకటి చదువుకుందాము, అద్భుతంగా ఉంటుంది, భలే ఉంటుంది. జస్ట్ మూమెంట్. సో ఇది ఈ చాటు శ్లోకం ఎలా ఉంటుందంటే, సంస్కృతంలో తిట్టినా కూడా ఇంత అమృతంగా ఉంటుందా అనిపించేటటువంటి చాటు శ్లోకం అనమాట. మనలాగా మనం చెవులు మూసుకోవాల్సి వస్తుంది, కొన్ని భాషల్లో తిడుతూ ఉంటాయి కదా. బట్ ఇక్కడ అట్లా కాదు, వినడానికి కర్కశంగా ఉంటాయి కొన్ని భాషలు, ఇక్కడ అట్లా ఉండదు, చాలా మధురంగా ఉంటుంది, చచ్చేడు తిడుతున్నా సరే. సో ఏమైందిట, ఒకసారి ఒక గొప్ప పండితుడు ఒక ఆయన, పూర్వం పండితులు కవులు వీళ్ళందరినీ పోషించే బాధ్యత రాజుగారిది కదా బేసిక్ గా. ఆ రాజుకు గనక రాజుకు కూడా కాస్త కూస్తో చదువుకున్నవాడు, కాస్త పాండిత్యం తెలిసిన వాడు అయితే వాళ్ళని గౌరవించగలుగుతాడు, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోగలుగుతాడు, గౌరవించగలుగుతాడు. లేదు అన్నా కూడా మనం ఎలాగో చదువుకోలేదు, పెద్దగా మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు అనే ఉద్దేశంతో అయినా గౌరవించేవాడు, వాళ్ళకి అవి ఇవి ఏవో వాళ్ళ పోషణ భారం వహించేవాడు. పాపం అలాగే ఈయన కూడా వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, ఆ ప్రాపకం పొందడం కోసం అని చెప్పి వెళ్ళాడు. వెళితే అక్కడ రాజుగారు ఒక మూర్ఖుడు, వాడి దగ్గర పనిచేసే వాళ్ళందరూ పరమ మూర్ఖ శిఖామణులు. సో ఈయన చెప్పేది ఏమీ వాళ్ళకి రుచించలేదు, వాళ్ళు వినలేదు. అసలు ఏమిటి ఈయనకి ఏం తెలుసు, ఏమొచ్చు, ఏం రాదు, దేంట్లో పండితుడు, ఇవేవి తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. దాంతో పండితులకి వాళ్ళ పాండిత్యాన్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ అసలు గుర్తించలేదు అని అంటే, అవతల ఇది లేదనుకోండి, రెసిప్రికేషన్ సరిగా లేకపోతే మహా కోపం వచ్చేస్తుంది, చాలా మందికి మనలో అనుభవం అయి ఉంటుంది. ఓకే, సో అలాంటి స్టేజ్ లో ఈయనకి చాలా కోపంగా విసురుగా బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చేసరికి అక్కడ ఏమైంది, దాన్ని ఏమంటారు, గాడిద కనపడింది ఎదురుగుండా. ఒక గాడిద కనపడితే దాన్ని ఉద్దేశం, ఇప్పుడు పిల్లి మీద కుక్క మీద పెట్టి తిడుతూ ఉంటారు కదా, డైరెక్ట్ గా అనలేక మనుషుల్ని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి, మనకి ఆడవాళ్ళం అయితే మనం గిన్నెల మీద చూపిస్తాం, డైరెక్ట్ గా చచ్చేటి చావ కొట్టేస్తాం వాటన్ని, నాకు చిల్లైనా పడాలి, పగలైనా పగిలిపోవాలి. సో అట్లా మనం ఏదో అరుస్తూనే ఉంటాం, తిడుతూనే ఉంటాం, ఎవరినో పెట్టుకుని, ఎస్పెషల్లీ నైబర్స్ తోటి మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని గట్టిగా అనలేం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. సో ఈ పిల్లి మీద ఈయన గాడిద మీద పెట్టి తిట్టాడు, మొత్తానికి ఆ గాడిదని తిడుతున్నట్టుగా వాళ్ళందరినీ తిట్టాడు. ఎంత అద్భుతంగా తిట్టాడో చూడండి. రే రే రాసభ వస్త్రభార వహనాత్ కుశాగ్రమశ్నాసి కిం రాజాశ్వావసథం ప్రయాహి చణకాభ్యూషం సుఖం భక్షయ సర్వాన్ పుచ్చవతో హయా ఇది వదంత్యత్ర అధికారే స్థితాః రాజా తైరుపదిష్టమేవ మనుతే సత్యం తటస్థాః పరే అన్నాడు. ఏం చెప్పాడు, రే రే రాసభ, మళ్ళీ ఇంకోసారి చదువుతా శ్లోకం. రే రే రాసభ వస్త్రభార వహనాత్ కుశాగ్రమశ్నాసి కిం రాజాశ్వావసథం ప్రయాహి చణకాభ్యూషం సుఖం భక్షయ సర్వాన్ పుచ్చవతో హయా ఇది వదంత్యత్రాధికారే స్థితాః రాజా తైరుపదిష్టమేవ మనుతే సత్యం తటస్థాః పరే. ఏం చెప్తున్నాడు, రే రే రాసభ, ఓరి గాడిద, ఓసి గాడిద, అడ్డ గాడిద, నిలువు గాడిద, ఇలా తిడతాం కదా ఆ టైప్ లో తిట్టాడు. రాసభ అంటే ఎంత బాగుంది ఆ పదం చూడండి, గాడిద అంటే ఎంత అసహ్యంగా ఉంది చూడండి మనం వినడానికి. సో అది చెప్పి వస్త్రభార వహనాత్, గాడిద మీద ఇప్పుడు ఎక్కడున్నాయి, గాడిదలు లేరు, అలా తీసుకెళ్లే ఆ పద్ధతి లేదు కదా ఇప్పుడు ప్రస్తుతం. సో ఇదివరకు అట్లా ఉండేది కాబట్టి గాడిదల్ని చాకలి వారు వాళ్ళ ఆ బట్టలన్నీ శుభ్రం చేయాల్సిన బట్టలన్నీ దాని మీద మోసి తీసుకెళ్లేవారు కదా.
సో వస్త్రభార వహనాత్, ఆ బట్టలు మోయడమే కాక, మాసిపోయిన బట్టల్ని మొయ్యడమే కాక, కుశాగ్రం అశ్నాసి కిమ్, కుశాగ్రం అశ్నాసి కిమ్ దగ్గర స్ప్లిట్ ఉంది. కుశాగ్రం అశ్నాసి కిమ్ అంటే అశనము అనే మాట మీరు విన్నారు కదా, నిరాహార నిరసన దీక్ష ఇట్లాంటి మాటలు విన్నారు కదా. సో అశ్నాసి అంటే తింటున్నావా, కుశాగ్రం కుగ్రాసం కాదు, కుశాగ్రం కాదు కుగ్రాసం, సారీ, కుగ్రాసం అశ్నాసి కిమ్. కుగ్రాసం అంటే తినకూడని వస్తువు, గ్రాసం అంటే ఏదో ఒక మన ఖాద్య పదార్థం, ఏదో ఒకటి గ్రాసం ముద్ద అన్న టైప్ లో వస్తుంది. కుగ్రాసం అంటే తినకూడని వస్తువు, కు అంటే చెడు అని అర్థం వచ్చేట, కుపురుషుడు కురూపి ఇలా మాట్లాడతాం కదా, ఆ టైప్ లో అనమాట. సో అలాంటి తినకూడని వస్తువులు కూడా తింటున్నావే అంటే అడ్డమైన గడ్డి తింటున్నావా అని చెప్తామే మనం, అదనమాట. సో తింటున్నావా ఏంటి, ఎందుకంటున్నాడు ఆ మాట, వెళ్ళి రాజాశ్వావసథం ప్రయాహి. రాజాశ్వావసథం ఒకటే మాట, అంటే సంధి చేసుకోవచ్చు కానీ మాట ఒకటే అది. రాజ అశ్వ ఆవసథం, ఆవసథం అంటే నిలయము, అశ్వశాల అంటాం చూసారు మనం, అశ్వ ఆవసథం అంటే అశ్వశాల. సో రాజ అశ్వశాలను, రాజుగారి దగ్గర ఉంటాయి కదా అశ్వశాలలు, గజశాలలు అశ్వశాలలు ఇవన్నీ ఉంటాయి. సో రాచరికపు రాజుగారికి సంబంధించినటువంటి అశ్వశాలకు ప్రయాహి వెళ్ళు. ఓకే, రాజాశ్వావసథం ప్రయాహి, రాజుగారు అశ్వశాలకు వెళ్ళు. చణకాభ్యూషం సుఖం భక్షయ, చణకములు అంటే శనగలు, గుగ్గిళ్ళు అంటాను చూడండి, వీటన్నిటికీ గుగ్గిళ్ళు పెడతారు కదా, గుర్రాలకు గుగ్గిళ్ళు అంటూ ఉంటారు కదా. సో గుగ్గిళ్ళు, చణకాభ్యూషం అంటే అది ఉడకబెట్టినవి అనమాట. సో ఆ గుగ్గిళ్ళను అభ్యూషం, చణక అభ్యూషం ఉడకబెట్టినటువంటి శనగలను సుఖం భక్షయ, హాయిగా కూర్చుని తిను. ఓకే, ఎందుకు తినాలట, అదేమిటి గాడిదకి ఎవడు పెడతాడు, గాడిదకేం శాల కాదు కదా, ఆయనేమో అశ్వశాలకు వెళ్ళమని చెప్తున్నాడు. అశ్వశాలలో ఉండాల్సినవి ఏమిటి, గుర్రాలు, కానీ గాడిదని వెళ్ళమని చెప్తున్నాడు అక్కడ. ఎందుకు చెప్తున్నాడు అంటే సర్వాన్ పుచ్చవతః, సర్వాన్ పుచ్చవతః హయాహ ఇతి వదంతి అత్ర అధికారే స్థితాః. వదంతి అత్ర అధికారే, అక్కడ స్ప్లిట్ అది, వదంతి అత్ర అధికారే స్థితాః. పుచ్చవతాః, సారీ పుచ్చవత, వతో అన్నారు, పుచ్చవతః హయాహ. పుచ్చవతః అంటే పుచ్చవాన్ అనే దానికి బహువచన రూపం. ఓకే, సో బహువచనం ద్వితీయ విభక్తిలో వస్తుంది. సర్వాన్ పుచ్చవతః అంటే అందరూ, అన్ని తోకలున్న వాటన్నిటినీ అని చెప్పడం. సర్వాన్ పుచ్చవతః ద్వితీయ విభక్తిలో వచ్చింది పుచ్చవతః అనేది బహువచనం. సో తోకలు, పుచ్చం అంటే తోక, పుచ్చవత పుచ్చవాన్ అంటే తోక ఉన్నవాడు, దానిలో ద్వితీయ విభక్తి బహువచనం పుచ్చవతః అంటే అన్ని తోకలున్న అన్నిటినీ కూడా హయాహ, హయము అంటే గుర్రం, గుర్రాలు అంటే గుర్రానికి గాడిదకి తేడా తెలియట్లేదు వాళ్ళకి, తోక ఉంటే చాలా అది గుర్రమే అనుకుంటున్నారు. సో హయాహ గుర్రములు అని, ఇతి అని, అత్ర అధికారే స్థితాః వదంతి, అక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో అశ్వశాలలో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ గుర్రానికి గాడిదకి తేడా తెలియదు, అందుకు నువ్వు వెళ్ళినా గుర్రమే అనుకుని నీకు కూడా శుభ్రంగా చక్కగా అడ్డమైన గడ్డి కాకుండా చక్కగా గుగ్గిళ్ళు అవి ఇవి పెడతారు, సో అక్కడికి పో నువ్వు అని చెప్తున్నాడు. అంతేకాదుట, వీళ్ళు చెప్తున్నారు సరే, అధికారులకు తెలియకపోతే రాజుగారి తెలివి ఎక్కడికి పోయింది అంటే, రాజా తైహి ఉపదిష్టం ఏవ సత్యం మనుతే, తైరుపదిష్టమేవ, తైహి ఉపదిష్టం ఏవ, రాజుగారు వారి చేత, తైహి వారి చేత, ఉపదిష్టం ఉపదేశించబడింది అంటే చెప్పబడినదే, సత్యం ఉపదిష్టం ఏవ చెప్పబడినదే సత్యం నిజమని మనుతే అనుకుంటున్నాడు. వాళ్ళు ఏం చెప్తే రాజుగారు ఓకే అదే అనుకుంటున్నాడు తప్ప, ఈయన ఇదేమిటిది, ఇది గాడిది కదా, ఇది గుర్రం కదా అనే ఆ విషయం వాడికి కూడా తెలియదు. అంటే రాజుగారు ఇక వీళ్ళందరిలోకి శిఖామణి. సో సత్యం, పోని ఆ అధికారంలో ఉన్న వాళ్ళకి తెలిసి ఆడవదు, రాజుగారికి వాళ్ళు చెప్పిందే రాజుగారు వేదం అనుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళు కాస్త కూస్తో తెలిసిన వాళ్ళు మంత్రో ఇంకోడో ఎవడో ఉంటాడు కదా, వాళ్ళు పరే అన్యే అంటే వేరే మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో తెలిసిన వారందరూ తటస్థాహ, ఏమంటే ఏం కోపం వస్తుందో రాజుగారికి, మనకెత్తికి వచ్చిన గోదలే, ఆయన గుర్రం అంటే గుర్రం, గాడిదంటే గాడిదంటే అయిపోతుంది కదా అని తటస్థాహ, తటస్థంగా ఉండిపోయారు ఏమీ మాట్లాడకుండా. అందుకని అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి గుర్రాలకి గాడిదకి తేడా తెలియదు, రాజుగారు వాళ్ళు చెప్పిన మాటే వింటాడు,
మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మనకెందుకు వచ్చిందిలే అని ఊరుకుంటున్నారు. కాబట్టి నీకెందుకు ఈ బట్టలు మోయడం ఎందుకు, ఈ పిచ్చ పిచ్చవన్నీ తినడం ఎందుకు, హాయిగా అక్కడికి పో, నిన్ను కూడా గుర్రమే అనుకుని నీకు కూడా గుగ్గిళ్ళు పెడతారు అని. అంటే తన పాండిత్యాన్ని గుర్తించలేదు అనే కడుపు మంటతోటి ఎదురుగుండా గాడిద కనపడంగానే బయటికి వచ్చేసరికి దాన్ని పట్టుకుని ఇలా అనేసాడనమాట ఆయన. అది దాని భావం. అర్థమైందా? ఎస్ సమస్య. అయింది మేడం. ఎస్ సమస్య చెప్పుకుని ఇవాళకి ఆపేద్దాం. ఓకే, టైం బట్టి. అహం చ త్వం రాజేంద్ర లోకనాథౌ ఉభావపి బహువ్రీహిరహం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్. యాక్చువల్ గా ఇది అర్థం అవ్వాలంటే కోవిదాకి రావాలి, సమాసాలు తెలియాలి. బట్ ఐ విల్ ట్రై. అహం చ త్వం రాజేంద్ర లోకనాథౌ ఉభౌ అపి ఉభావపి ఉభౌ అపి బహువ్రీహిః అహం బహువ్రీహిరహం బహువ్రీహిః అహం రాజన్ షష్ఠీ తత్పురుషః భవాన్. ఒక భిక్షకుడు రాజుగారి దగ్గరికి వచ్చాట. వచ్చి, అంటే మన దేశంలో భిక్షకులు కూడా ఎలాంటి మాట సంస్కృతం తెలుసు, వాళ్ళకు కూడా సంస్కృతం తెలిసేమో మరి. సో ఆయన రాజుగారి దగ్గరికి వచ్చి అన్నట్ట, రాజన్, ఓ రాజా, త్వం అహం చ, నువ్వు నేను కూడా, ఉభౌ అపి, ఇద్దరము కూడా, లోకనాథౌ, లోకనాథులము. ఎలా లోకనాథులము అంటే ఎలాగట? అహం బహువ్రీహిః త్వం, అది భవాన్ షష్ఠీ తత్పురుషః. ఈ బహువ్రీహిః అనేది, షష్ఠీ తత్పురుషః అనేది సమాసాల పేర్లు. ఎవరైనా తెలుగులో హిందీలో ఎప్పుడైనా చదువుకుని ఉంటే గుర్తుంటాయి. షష్ఠీ తత్పురుషము బహువ్రీహి, దానికి సమాసం అంటే విగ్రహ వాక్యాలు అవన్నీ చెప్తారు. లోకనాథ అనే దానికి రెండు రకాలుగా అర్థాలు చెప్పొచ్చు. లోకములకు నాథుడు అంటే అన్ని లోకాలని పాలించేవాడు, లీడర్, అధిపతి, ఆ టైప్ లో చెప్పొచ్చు. ఇంకొక అర్థం ఏం చెప్పొచ్చు అంటే లోకమే నాథుడిగా కలవాడు, అంటే లోకంలో ఉండే మనుషులే దయతలిచి వాళ్లే నాథుడు, వాళ్లే దిక్కుగా ఉండేవాడు. సో లోకములకు నాథుడు అనేది ఏమవుతుందంటే లోకానాం నాథః అంటారు, దాన్ని షష్ఠీ తత్పురుష సమాసము అంటారు. సో అలా చెప్పినప్పుడు అందుకనే భవాన్ షష్ఠీ తత్పురుషః అన్నాడు ఆయన. సో నువ్వు లోకములకు నాథుడు, లోకాలు నేలేటి వాడివి, నువ్వు రాజుగారివి. అహం బహువ్రీహి లోకః నాథః యస్య సహా అని చెప్తారు. అంటే లోకమే నాథుడిగా ఎవడికి ఉందో వాడు నాథుడిగా కలవాడు, కలది బహువ్రీహి అని ఎప్పుడో వినుంటారు చిన్నప్పుడు. సో లోకమే నాథుడిగా కలవాడు ఎవడో వాడు బిచ్చగాడు. అంతే కదండి, నలుగురు దయతలు చేదైనా డబ్బు ఏదో అన్నమో లేకపోతే డబ్బో దానం చేస్తే దాని మీద బతికేవాడు, వాడి జీవితం గడిచేది వాటి మీద. కాబట్టి లోకమే దిక్కుగా కలిగిన వాడు, నాథుడిగా కలిగిన వాడు భిక్షగాడు. లోకాలను ఏలేవాడు, లోకాలకి నాథుడు రాజుగారు. సో రెండిటికి లోకనాథ అనే శబ్దమే వస్తుంది. సందర్భాన్ని బట్టి రాజుగారికి వాడేటప్పుడేమో అది షష్ఠీ తత్పురుషం అవుతుంది, బిచ్చగాడికి వాడేటప్పుడేమో అది బహువ్రీహి సమాసం అవుతుంది. అదే వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో బహువ్రీహి రహం రాజన్ భవాన్ షష్ఠీ తత్పురుషః అదనమాట. కొంచెం ఈ సమాసాలు బాగా వచ్చినప్పుడు ఇది అర్థమవుతుంది ఇంకా బాగా. రైట్, చాలండి వాళ్ళకి. ఆల్రెడీ పాపం కాసేపు తిట్టాను కూడా కదా మిమ్మల్ని, ఇక చాలు, ఇవాళ తొందరగా వదిలేద్దాం. మేడం ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి, ఒక్క నిమిషం. ఫస్ట్ సరోజమ్మ గారు బిగిన్ చేశారు, చెప్పండి మేడం. ఏకహ శబ్దము అనేది నిత్య ఏకవచనమే కదండి. ఏకహ, ఏక, ఏకమని 3 లింగాలు చెప్పాము. వాటికి వచనాలు కూడా ఉన్నాయండి. ఏకవచనము, ద్వివచనము, బహువచనంలో శబ్ద రూపాలు ఇచ్చారనమాట. ఒకవేళ దానికి ఇచ్చుంటే 2, 3, 4 ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ అలా అది ఎప్పుడు వాడతారు అంటే గ్రూప్స్ లో ఒకళ్ళు ప్రతి 2 గ్రూపులు, ప్రతి ఒక్క గ్రూప్ అలా చెప్పేటప్పుడు అలాంటి సందర్భాలు వస్తాయి. అలాంటి ఇప్పుడు సర్వశబ్దం ఉందనుకోండి, సర్వశబ్దం యాక్చువల్ గా సర్వే అంటే అందరూ అని రావాలి, బట్ అది కూడా ఏకవచనంలో ప్రయోగించడం జరుగుతుంది. సర్వహ అని ఎప్పుడు వాడతారు అంటే ప్రతి ఒక్క అనే మీనింగ్ వచ్చేటప్పుడు సర్వహ జనహ, ప్రతి ఒక్క మనిషి అని చెప్తారు. అలాగే ఏక శబ్దం కూడా ఎప్పుడైతే వేరే వచనంలో వచ్చింది అంటే ఏక శబ్దం అర్థం ఏంటంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళని, అలా అర్థం వచ్చేట్టుగా వస్తుంది. ఆ ప్రయోగం కావాలంటే ఆ వాక్యాలు ప్రస్తుతం నా దగ్గర లేవు, కరెక్ట్ గా ఇంకా చెప్పడానికి చూసి చెప్తారు. బట్ ఏకహ, ఏకౌ అవి ఎలా వస్తాయంటే
గ్రూప్స్ అని చెప్తూ దానిలో ప్రతి ఇన్ని గ్రూప్స్ లో ఒక్కొక్క గ్రూప్ లాగా అలా చెప్పేటప్పుడు వస్తుంది. అంతకుమించి అదర్వైజ్ ఏకశబ్దం ఏకవచనమే ఉంటుంది. అది ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే బహువచనము ద్వివచన రూపాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రైట్, కృష్ణపణి చెప్పండి. మేడం ఇది 3వ పాఠంలో చెప్పారు కదా పూర్ణ ప్రత్యయాలు అవిని. అది అర్థమవుతుంది కానీ ఒక్కొక్కసారి ప్రయోగించడం అనేది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది మేడం. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మీరు మీ మెసేజ్ కూడా నేను విన్నాను అది. సో పూర్ణ ప్రత్యయాలు ఎప్పుడు కూడా ఏకవచనంగానే ఉంటాయి, అది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్. మీరు తెలుగులో చాలా ఈజీగా వాడేస్తారు అది, రైట్? నలుగురు అని చెప్పడం వేరు, నాలుగవ అని చెప్పడం వేరు, సేమ్ అప్లై చేసుకోవాలి ఇక్కడ కూడా సంస్కృతంలో కూడా. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అంటే అది ఎక్కడ ఏది ఎలా అనేది ఏకశబ్దం దగ్గర డౌట్ వస్తుంది. ఎందుకంటే రెండు ఏకవచనంలో ఉంటాయి. రెండు ఏకవచనంలో ఉన్నప్పుడు ప్రథమ వాడాలా ఏక వాడాలా అనేది డౌట్ రావచ్చు, కాంటెక్స్ట్ ని బట్టి వెళ్ళాలి అప్పుడు కూడా. బట్ మిగతా చోట్లంతా ఏమవుతుంది, ద్వివచనం వచ్చింది అనుకోండి, ద్వవో లేకపోతే ద్వే ఎక్కడొక్కడ దానికి సంబంధించిన వస్తుంది. ద్వాభ్యాం అని వచ్చింది అనుకోండి, ఇద్దరి అని వస్తూ ఉంటుంది. రెండవ అనాలంటే కంపల్సరీ ద్వితీయమే రావాల్సిందే. సో పూర్ణ ప్రత్యయాలు ఎప్పుడు కూడా స్థానాన్ని చెప్పేవి కాబట్టి కేవలం ఏకవచనంలోనే ఉంటాయి. పూర్ణ ప్రత్యయం బహువచన రూపం ఉండదు. మీరు అంటే మనకి టెక్స్ట్ బుక్ లో ఒక కథ ఇచ్చారు కదా మేడం అభ్యాసానికి, అది ఈజీగా చేసేయగలిగాను, అది నాకు ప్రాబ్లం అనిపించలేదు. అంటే అందులో కూడా సంఖ్యావాచకములు ఉన్నాయి, అలాగే పూర్ణ ప్రత్యయాలు ఉన్నాయి కదా. మనకి మీరు ఇచ్చిన ఎక్సర్సైజ్ ఉంది కదా, వాటిలో నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. అదే అన్న, తెలుగు అర్థం తెలుసుకోవాలి బాగా. ఇప్పుడు అధికారి ఫలానా అంతస్తు నుండి వస్తున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ అంతస్తు అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒకటే సింగిల్ గానే ఉంటుంది ఎంటిటీ. సో త్రింశత్తమాతో ఇంకేదో అంతస్తు నుంచనే చెప్పాలి. అలా కాదు, విద్యార్థులకు ఇస్తున్నారు అంటప్పుడు నెంబర్ ఇచ్చారనుకోండి, అక్కడ విద్యార్థులు అక్కడ బహువచన రూపం కనబడుతూ ఉంటుంది మీకు నెంబర్ ఇస్తే, రైట్? అక్కడ ఒకటే ఇచ్చారనుకో, అక్కడ నేను అంటే అదే అంటున్నా, నెంబర్ 1 వచ్చింది అనుకోండి అక్కడ. ఇప్పుడు శిక్షక డాష్, ఓకే, డాష్ ఛాత్రం శిక్షక డాష్ ఛాత్రాయ ఏమంటే పుస్తకం దదాతి అని అనుకుందాం ఎగ్జాంపుల్. అక్కడ ఎలా, అక్కడ నెంబర్ బ్రాకెట్ లో నేను 1 అని ఇచ్చాను, ఓకే. అక్కడ మీరు 1 అని ఇస్తే రెండు రకాలుగా రాయొచ్చు. ఏకస్మై ఛాత్రాయ రాయొచ్చు, తప్పులేదు, ఒక విద్యార్థికి అని. లేదు ప్రథమాయ ఛాత్రాయ అని ఇవ్వచ్చు, మొదటి విద్యార్థికి. రెండు కరెక్టే. అక్కడ ఆ ఒక్క చోటే మీకు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. అదే నేను నెంబర్ 2 ఇచ్చాను అనుకోండి, అక్కడ నెంబర్ 2 ఇచ్చి కానీ ఛాత్రాయ మాత్రమే ఇచ్చాను అనుకోండి, డాష్ ఛాత్ర వాక్యం మారలేదు, శిక్షక డాష్ ఛాత్రాయ పుస్తకం దదాతి అని అంటున్నా. అక్కడ నెంబర్ 1 ఇచ్చినప్పుడు మీరు పూర్ణ ప్రత్యయమైనా రాయొచ్చు, నెంబర్ అయినా రాయొచ్చు. కానీ నెంబర్ 2 ఇచ్చాను అనుకోండి, అక్కడ మీరు వెంటనే చూడాల్సింది ఏంటి, అక్కడ ఇచ్చినటువంటి విశేష్యము ఏదైతే ఉందో అది ఏ వచనంలో ఉందో చూసుకోవాలి. అది ఏకవచనంలో ఉంటే కంపల్సరీ, అది ఏ విభక్తిలోనే ఉండనండి, అది ఏకవచనంలో ఉంటే అది కంపల్సరీ పూర్ణ ప్రత్యయమే. ఇప్పుడు ఇక్కడ నేను బ్రాకెట్ లో 2 ఇచ్చి ఛాత్రాయ పుస్తకం దదాతి అంటే అక్కడ ఛాత్రాయ ఏకవచనం ఉన్నప్పుడు ఏకవచన ప్రయోగం జరగాలి. కానీ నెంబర్ 2 ఉంది, అప్పుడు ఏం చేయాలి, ద్వితీయాయ ఛాత్రాయ అనే రాయాలి. లేదు అలా కాకుండా శిక్షక డాష్ ఛాత్రేభ్య పుస్తకాన్ని దదాతి అని చెప్పాను నేను, ఛాత్రేభ్య అని ఇచ్చాను. ఇప్పుడు అక్కడ 4 ఇచ్చాను నెంబరు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 ఇవ్వగానే మీరు ఏం చూసుకోవాలి, అక్కడ ఎప్పుడు కూడా విశేష్యాన్నే చూడాలి. ఛాత్రేభ్య అని ఇచ్చేసాము అంటే ఇక్కడ చతుర్శబ్దాన్ని 4 ఇచ్చాను అంటే ఇక్కడ చతుర్శబ్దానికి సంబంధించినటువంటి ఇదే రాయాలి. అంటే 4 విద్యార్థులకు అని చెప్తున్నాం. అక్కడ బహువచనంలో వచ్చింది, ఛాత్రేభ్య విశేష్యము బహువచనంలో వచ్చింది కాబట్టి పూర్ణ ప్రత్యయం రాయడానికి లేదు. అక్కడ ఏకవచనంలో ఉంటేనే ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఇవ్వనివ్వండి పూర్ణ ప్రత్యయం రాయాలి. అక్కడ ద్వివచనంలో ఉంటే ఆబ్వియస్ గా 2 ఇస్తారు నెంబరు, అంతే కదా. ద్వివచనం వచ్చింది అంటే పూర్ణ ప్రత్యయం కాదు, రాయాల్సిందని చేయడం. విశేష్యము ఏకవచనంలో ఉంటే మాత్రమే నెంబర్ ఇచ్చి, విశేష్యము ఏకవచనంలో ఉంటే
దానికి ఆ నెంబర్ కి సంబంధించిన పూరణ ప్రత్యయ విభక్తి రూపం రాయాలి అక్కడ. అది స్త్రీలింగమా ఏదైనా కానీ చూసుకుని. ఇక్కడ బహువచనంలో ఉంటే మాత్రం విశేషం, ద్వివచనంలో ఉంటే రెండే ఉంటుంది. బహువచనంలో ఉంటే ఆ రకంగా నెంబర్ కి సంబంధించినటువంటి రూపం రాయాలి లింగవచనాల్లోనూ, ఒక లింగ విభక్తుల్లో. అది క్లియర్ పిక్చర్ చెప్పాలంటే. రైట్. కృష్ణవేణి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు పూర్ణ ప్రత్యయాలు ఏకవచనంలోనే వస్తాయి అన్నారు కదా, అయితే ఒక పంచచత్వారింశత్ తమాయ అని రాశాను నేను ఒక ప్రశ్నకి ఆన్సర్. అయితే ఆన్సర్ ఏమో పంచచత్వారింశద్భ్యః అని ఇచ్చారు. ఆన్సర్ తో కాదు, నాకు విశేషం చెప్పాలి అక్కడ. మీకు అక్కడ ఛాత్రేభ్యః అని ఉంటుంది. ఛాత్రేభ్యః అని ఉంది. దాని నుంచి నేను మొత్తుకుంటుంది అదే. ఛాత్ర ఎప్పుడైతే విశేషం పూర్ణ ప్రత్యయాలు కాదు అవి. పూరాణ రా ఉంటుంది అక్కడ. పూరణ ప్రత్యయాలు. నంబర్స్ అయినా పూరణ ప్రత్యయాలైనా ఏవైనా విశేషణాలు కాబట్టి దాని యొక్క ఫేట్ నిర్ణయించాలి అంటే విశేష్యాన్ని పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఛాత్రేభ్య ఉంది అంటే మీరు ఏకవచన ప్రయోగం ఎలా చేస్తారు? పూర్ణ ప్రత్యయం కేవలం ఏకవచనంలో ఉంటుంది అంటే అక్కడ అర్థం అక్కడ ఇచ్చినది పూర్ణ ప్రత్యయం కాదు, సంఖ్యా ప్రయోగం ఇచ్చాను నేను. 45 మంది విద్యార్థులకు అని అర్థం అక్కడ. 45వ విద్యార్థికి అని చెప్పట్లా నేను అక్కడ. అదే ఇందా నుంచి అంటున్నా, విశేష్యాన్ని పట్టుకోవాలి. విశేష్యము వచనంలో బహువచనంలో ఉంటే ఏ విభక్తిలో ఉన్నా అప్పుడు మీరు నంబర్కి ఆ రకమైనటువంటి విభక్తి రూపం రాయాలి. లేదు అంటే విశేష్యము ఏకవచనంలో ఉంటే బ్రాకెట్ లో నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ తాలూకు పూరణ ప్రత్యయానికి లింగ విభక్తి వచన రూపాలు ఆ రకంగా వచనం అంటే ఏకవచనం, లింగ విభక్తి రూపాలు ఆ రకంగా రాయాల్సి వస్తుంది. క్లియర్? ఎస్. మేడం, అంటే ఒకవేళ బహువచనం వచ్చినప్పుడు ఆ నెంబర్ కి సంబంధించింది రాయాలి. 20 మందికి ఇచ్చారు అని చెప్పి అన్నాం అనుకోండి, అప్పుడు వింశతిభ్యః. ఓకే, అట్లాగే రాయాలి. మీకు విభక్తులన్నిటికీ అట్లాగే వస్తాయి. దానికి చత్వారింశత్ ఉంది కాబట్టి భ్యః వచ్చింది అక్కడ, అంతకుమించి ఏం లేదు. వింశతిభ్యః అని వస్తుంది అక్కడ. వింశతీనాం ఇలాగే వస్తుంది. అది అశీతి అంటే మతి శబ్దంలో 80 మందితో అదే అన్నప్పుడు మతి శబ్దంలా వస్తుంది. మతి శబ్దంలా వస్తుంది. వింశతి, అశీతి, సప్తతి అన్ని ఇకారాంతంగా ఉన్నాయి కదా, మతి శబ్దంలో వస్తాయి. అన్ని స్త్రీలింగాలు అవి. సో మతి శబ్దంలో వస్తాయి, దానిలో విభక్తుల్లాగా రాసుకోవాలి. అవి బహువచనాల్లోనే ఉంటాయి కదా, మీకు కంపల్సరీ బహువచనాల్లో ఉంటాయి. అవి ఏకవచనంలో ద్వివచనంలో ఉండవు అవి. కాబట్టి బహువచన రూపాల్లో విభక్తుల ప్రకారం వెళ్ళిపోవాలి. వింశతయః, వింశతీః. ఓకే, ఇలా వస్తుంది. రైట్. ఓకే, ఏకతా మంత్రం, శాంతి మంత్రం ఎవరు పాడతారు? ఎవరైనా పాడతారా? ముందుకు వస్తున్నారా లేదా? ఏంటి? నేను పాడతాను. రాంబాబు గారు పాడండి. ఏకతా మంత్ర, శాంతి మంత్ర. దానికేనా డౌటా? డౌట్ కూడా ఒకటి ఉంది మేడం. ఒకటి చాటు శ్లోక పేరు అంటే మీరు చెప్పారు ఫస్ట్ క్లాస్ లో, నేను మర్చిపోయాను ఒకసారి. చాటు శ్లోకం అంటే ఎందుకు చాటు శ్లోక అని వచ్చింది అనేది. చమత్కారంగా చెప్పే పద్యాన్ని చాటు శ్లోకము అంటారని ఒక ఇదండి, అంతకు మించి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, పాడేసేయండి. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచం యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సస్త్రీ అకాలేతి చ సిద్ధసంతః శాస్తేతి కేచిద్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదేశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః.
ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः अस्तु ధన్యవాదాः మళ్ళీ ధన్యవాదాः మహోదయ ధన్యవాదాలు మహోదయ్. క్లాస్లో కలుస్తాం. ధన్యవాదాः మహోదయ ధన్యవాదాలు.